Thank you, Jesus. Thank you, Holy Spirit. Thank you, Master. మరొకసారి ఫేస్బుక్ లైవ్ ద్వారాను యూట్యూబ్ లైవ్ ద్వారాను చేరి వచ్చిన ప్రతి ఒక్క దేవుని బిడ్డకి నా హృదయపూర్వకమైన వాళ్ళని తెలియజేస్తున్నాం. కొద్దిసేపు ఆ దేవుని మనం స్తుతించి ఆరాధించి పోచుండగా మనం ప్రార్థనతో ఈ యొక్క సెషన్ను మనము ప్రారంభించుకుందాం. దేవుడు మనందరితో మాట్లాడి మనందరినీ బలపరచి ముందుకి ఆయన తీసుకుని వెళ్ళును గాక. మనందరినీ కట్టబోయి మీరే మా ద్వారా మహిమ ఇక్కడ పొందుకోమని రాజా. పరిశుద్ధాత్మ దైవమ పాటల ద్వారా మీరు మహిమనందమని ప్రభు వాక్యం ద్వారా మాకు అనేకం ఈరోజు నేర్పించి మమ్మల్ని బలపరచుకుని సమస్త న్యాసాలకి సమర్పిస్తూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థించి వినయంతో వేడుకుంటున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. సో వండర్ఫుల్. మరొకసారి ఆ దేవునామని గణపరచుట కొరకు దేవుడు మన ఎడల చూపిన కృపకై వందనం తెలియజేస్తున్నాను. మనం కొంతసేపు ఆ దేవుని స్తుతిస్తాము. లైవ్లో జాయిన్ అయిన వారందరూ షేర్ చేయాలి అని కోరుచున్నాం. మీకు ఎంతవరకు కుదురుతుందో అంతవరకు అందరికీ షేర్ చేయండి. పరిశుద్ధాత్మ దేవుడు మన అందరితో ఈరోజు మాట్లాడు గాక. Thank you, Jesus. Hallelujah. స్తోత్ర బలి అర్పించేదను, మంచి యేసు మేలులు చేసెను. చెప్తామా? స్తోత్ర బలి అర్పించేదను, మంచి యేసు మేలులు చేసెను. చేసెను మేలులెన్నో, పాడి పాడి పొగడేదను. చేసెను మేలులెన్నో, పాడి పాడి పొగడేదను. స్తోత్ర బలి అర్పించేదను, మంచి యేసు మేలు చేసెను. స్తోత్ర బలి అర్పించేదను, మంచి యేసు మేలు చేసెను. చేసెను మేలులెన్నో, పాడి పాడి పొగడేదను. చేసెను మేలులెన్నో, పాడి పాడి పొగడేదను. స్తుతి స్తోత్రం దేవా స్తోత్రం, తండ్రి స్తోత్రం దేవా స్తోత్రం. స్తోత్ర బలి అర్పించేదను, మంచి యేసు మేలులు చేసెను. కలిసి చేద్దామా? స్తోత్ర బలి అర్పించేదను, మంచి యేసు మేలులు చేసెను. చేసెను మేలులెన్నో, పాడి పాడి పొగడేదను. చేసెను మేలులెన్నో, పాడి పాడి పొగడేదను. తండ్రి స్తోత్రం దేవా స్తోత్రం, తండ్రి స్తోత్రం దేవా స్తోత్రం. ప్రాణమిచ్చి నన్ను ప్రేమించి పాపం తొలగించి కడిగితివే. ప్రాణమిచ్చి నన్ను ప్రేమించి పాపం తొలగించి కడిగితివే. నీ కొరకు బ్రతుకా వేరుపరచి సేవ చేయ కృపనిచ్చితివే. నీ కొరకు బ్రతుకా వేరుపరచి సేవ చేయ కృపనిచ్చితివే. తండ్రి స్తోత్రం దేవా స్తోత్రం, తండ్రి స్తోత్రం దేవా స్తోత్రం. చెప్దామా? తండ్రి స్తోత్రం దేవా స్తోత్రం, తండ్రి స్తోత్రం దేవా స్తోత్రం. స్తోత్ర బలి అర్పించేదను, మంచి యేసు మేలు చేసెను. స్తోత్ర బలి అర్పించేదను, మంచి యేసు మేలు చేసెను. చెప్దామా? చేసెను మేలులెన్నో,
పాడి పాడి పొగడేదన్, చేసేను మేలులెన్నో, పాడి పాడి పొగడేదన్. చెప్దామా? తండ్రి స్తోత్రం, దేవా స్తోత్రం, తండ్రి స్తోత్రం, దేవా స్తోత్రం. స్తోత్ర బలి అర్పించేదను, మంచి యేసు మేలు చేసెన్. గొప్ప స్వరముతో మొరపెట్టి సిలువ రక్తమును కార్చితివే, గొప్ప స్వరముతో మొరపెట్టి సిలువ రక్తమును కార్చితివే. రక్త కోటలో దాచుకొని శత్రు రాకుండా కాచితివే, రక్త కోటలో దాచుకొని శత్రు రాకుండా కాచితివే. తండ్రి స్తోత్రం, చెప్దామా? దేవా స్తోత్రం, తండ్రి స్తోత్రం, దేవా స్తోత్రం. స్తోత్ర బలి అర్పించేదను, మంచి యేసు మేలు చేసెన్. స్తోత్ర బలి అర్పించేదను, మంచి యేసు మేలు చేసెన్. చెప్దామా? చేసేను మేలులెన్నో, పాడి పాడి పొగడేదన్, చేసేను మేలులెన్నో, మేము పాడి పాడి పొగడేదన్. చెప్దామా కలిసి? తండ్రి స్తోత్రం, దేవా స్తోత్రం, తండ్రి స్తోత్రం, దేవా స్తోత్రం. మరొకసారి ఫేస్బుక్ లైవ్ ద్వారాను, యూట్యూబ్ లైవ్ ద్వారాను చూస్తున్న ప్రతి ఒక్కరికి ప్రభువైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామమున నా హృదయపూర్వకమైన వందనములు తెలియజేస్తున్నాను. ముందున్న సమయం మన దేవుని మనం స్తుతిద్దాం, ఆరాధిద్దాం, ఆ దేవుని నామని ఘనపరుద్దాం. మనం అందరము ఘనపరచాలని, ప్రతి ఒక్కరు మీరు మీ ఇంట్లో ఉన్నప్పటికీ కూడా ఏకీభవించి నాతో పాటు కలిసి పాడాలని నేను కోరుచున్నాను. కలిసి చెప్దామా? తండ్రి స్తోత్రం, దేవా స్తోత్రం, తండ్రి స్తోత్రం, దేవా స్తోత్రం. చూచే కన్నులు ఇచ్చితివి, పాడే పెదవులు ఇచ్చితివి, చూచే కన్నులు ఇచ్చితివి, పాడే పెదవులు ఇచ్చితివి, కష్టించే చేతులు ఇచ్చితివి, పరిగెత్తే కాళ్ళను ఇచ్చితివి, కష్టించే చేతులు ఇచ్చితివి, పరిగెత్తే కాళ్ళను ఇచ్చితివి. తండ్రి స్తోత్రం, దేవా స్తోత్రం, తండ్రి స్తోత్రం, దేవా స్తోత్రం. చెప్దామా? తండ్రి స్తోత్రం, దేవా స్తోత్రం, తండ్రి స్తోత్రం, దేవా స్తోత్రం. స్తోత్ర బలి అర్పించేదను, మంచి యేసు మేలు చేసెన్. చెప్దామా? స్తోత్ర బలి అర్పించేదను, మంచి యేసు మేలు చేసెన్. చేసేను మేలులెన్నో, పాడి పాడి పొగడేదన్, చేసేను మేలులెన్నో, నేను పాడి పాడి పొగడేదన్. చెప్దామా? తండ్రి స్తోత్రం, దేవా స్తోత్రం. అందరము తండ్రి స్తోత్రం, దేవా స్తోత్రం. మంచి ఇల్లును ఇచ్చితివే, వసతులన్నీయు ఇచ్చావయ్యా, మంచి ఇల్లును ఇచ్చావయ్యా, వసతులన్నీయు ఇచ్చావయ్యా, కష్టించి పని చేయ కృప చూపి
అప్పు లేకుండా చేసితివే, కష్టించి పని చేయ కృప చూపి అప్పు లేకుండా చేసితివే. చెప్దామా? తండ్రి స్తోత్రం, దేవా స్తోత్రం. ధైర్యముగా తండ్రి స్తోత్రం, దేవా స్తోత్రం. చెప్దామా? తండ్రి స్తోత్రం, దేవా స్తోత్రం, తండ్రి స్తోత్రం, దేవా స్తోత్రం. స్తోత్ర బలి అర్పించేదను, మంచి యేసు మేలు చేసను. చెప్దామా? స్తోత్ర బలి అర్పించేదను, మంచి యేసు మేలు చేసెను. చెప్దామా? చేసెను మేలులెన్నో, పాడి పాడి పొగడేదన్. అందరం చెప్దామా? చేసెను మేలులెన్నో, నేను పాడి పాడి పొగడేదన్. చెప్దామా? చేసెను మేలులెన్నో, పాడి పాడి పొగడేదన్. యేసు చేసేను మేలులెన్నో, పాడి పాడి పొగడేదన్. చివరిసారి చెప్దామా? తండ్రి స్తోత్రం, దేవా స్తోత్రం, తండ్రి స్తోత్రం, దేవా స్తోత్రం. స్తోత్ర బలి అర్పించేదన్ను, మంచి యేసు మేలు చేసెను. చెప్దామా? స్తోత్ర బలి అర్పించేదను, మంచి యేసు మేలు చేసెను. చెప్దామా? చేసెను మేలులెన్నో, పాడి పాడి పొగడేదన్. చేసెను మేలులెన్నో, మేము పాడి పాడి పొగడేదన్. పాడేదన్, ఆడేదన్, కొనియాడేదన్. తండ్రి సన్నిధిలో ఆడి పాడి కొనియాడేదం. చెప్దామా? పాడేదన్, ఆడేదన్, కొనియాడేదన్. తండ్రి సన్నిధిలో ఆడి పాడి కొనియాడేదన్. ఆడేదన్, పాడేదన్, కొనియాడేదన్. తండ్రి సన్నిధిలో ఆడి పాడి కొనియాడేదం. అగ్ని కోట నీవే. చెప్దామా? ఆదరించు ఆత్మ నీవే, అగ్ని కోట నీవే, ఆదరించు ఆత్మ నీవే. ఇరుకులో సాయం నీవే, చీకటిలో వెలుగు నీవే. ఇరుకులో సహాయం నీవే, చీకటిలో వెలుగు నీవే. చెప్దామా? వందనం, 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 వందనం. పాడేదన్, ఆడేదన్, కొనియాడేదన్. తండ్రి సన్నిధిలో ఆడి పాడి కొనియాడేదం. చెప్దామా? పాడేదన్, ఆడేదన్, కొనియాడేదం. తండ్రి సన్నిధిలో ఆడి పాడి కొనియాడేదం. ఆడేదం, పాడేదన్, కొనియాడేదం. తండ్రి సన్నిధిలో ఆడి పాడి కొనియాడేదం. ఆడేదన్, పాడేదన్, కొనియాడేదం. తండ్రి సన్నిధిలో ఆడి పాడి కొనియాడేదం. కలిసి చెప్దామా? ప్రతి ఒక్కరు మనం కలిసి చెప్దాం. ప్రభు, నా చింతలన్నీ తీర్చువాడవు నీవే అని మనం ధైర్యంగా విశ్వాసంతో చెప్దాము. నీకున్న చింతలన్నీ ఈరోజు మారిపోతాయి. హల్లెలూయా. చింతలు తీర్చువాడా, నా స్తుతులకు పాత్రుడా. చింతలు తీర్చువాడా, నా స్తుతులకు పాత్రుడా. చెప్దామా? చింతలు తీర్చువాడా, నా స్తుతులకు పాత్రుడా. నా బలము నీవేనయ్యా, నా కేడము నీవేనయ్యా. నా బలము నీవేనయ్యా, నా ప్రాణము నీవేనయ్యా. వందనం,
వందనం వందనం చెప్దామా వందనం 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 ఆడేదన్ పాడేదన్ కొనియాడేదం తండ్రి సన్నిధిలో ఆడి పాడి కొనియాడేదం ఆడేదన్ పాడేదన్ కొనియాడేదం తండ్రి సన్నిధిలో ఆడి పాడి కొనియాడేదం ఆడేదం పాడేదం కొనియాడేదం తండ్రి సన్నిధిలో ఆడి పాడి కొనియాడేదం చెప్దామా కలువరి సిలువలో నా శాపము బాపేనయ్యా కలువరి సిలువలో నా శాపము బాపేనయ్యా అబ్రాహాము ఆశీర్వాదము నీ దాసునికి ఇచ్చావయ్యా అబ్రాహాము ఆశీర్వాదము నీ దాసునికి ఇచ్చావయ్యా వందనం 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 చెప్దామా వందనం 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 పాడేదన్ పాడేదన్ కొనియాడేదం తండ్రి సన్నిధిలో ఆడి పాడి కొనియాడేదం చెప్దామా పాడేదన్ ఆడేదన్ కొనియాడేదం తండ్రి సన్నిధిలో ఆడి పాడి కొనియాడేదం యేసయ్యా నీ రక్తంతో నీతిమంతునిగా మార్చవే యేసయ్యా నీ రక్తంతో నీతిమంతునిగా మార్చవే పరిశుద్ధ ఆత్మనిచ్చి నీ ప్రేమను కుమ్మరించవే పరిశుద్ధ ఆత్మనిచ్చి నీ ప్రేమను కుమ్మరించవే వందనం 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 పాడేదన్ ఆడేదన్ కొనియాడేదం తండ్రి సన్నిధిలో ఆడి పాడి కొనియాడేదం చెప్దామా పాడేదం ఆడేదం కొనియాడేదం తండ్రి సన్నిధిలో ఆడి పాడి కొనియాడేదం పాడేదన్ ఆడేదన్ కొనియాడేదం తండ్రి సన్నిధిలో ఆడి పాడి కొనియాడేదం చెప్దామా అగ్గిని కోటనివే ఆదరించు ఆత్మనివే అగ్గిని కోటనివే ఆదరించు ఆత్మనివే ఇరుకులో సహాయం నీవే చీకటిలో వెలుగు నీవే ఇరుకులో సహాయం నీవే చీకటిలో వెలుగు నీవే చెప్దామా వందనం 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 ఆడేదన్ పాడేదన్ కొనియాడేదం తండ్రి సన్నిధిలో ఆడి పాడి కొనియాడేదం చెప్దామా ఆడేదం పాడేదం కొనియాడేదం తండ్రి సన్నిధిలో ఆడి పాడి కొనియాడేదం హల్లెలూయా ఆడేదం పాడేదం కొనియాడేదం తండ్రి సన్నిధిలో ఆడి పాడి కొనియాడేదం చెప్దామా స్తుతించెదను ఉన్న హృదయముతో పొగడెదను అంతరంగమందు చెప్దామా స్తుతించెదను ఉన్న హృదయముతో పొగడెదను అంతరంగమందు ఉన్నతుడా నిన్ను గూర్చి అనుదినమానందింతు ఉన్నతుడా నిన్ను గూర్చి అనుదినమానందింతు చెప్దామా స్తుతించెదను ఉన్న హృదయముతో
పొగడేదను అంతరంగమందు, స్తుతించేదను పూర్ణ హృదయముతో. పొగడేదను అంతరంగమందు, ఉన్నతుడా గూర్చి అనుదినం ఆనందింతున్. శబ్దమ కలిసి, ఉన్నతుడా నిన్ను గూర్చి అనుదినం ఆనందింతున్. ఆపత్కాలమందు మా దుర్గమా, నలిగిన వారికి ఆశ్రయమా. ఆపత్కాలమందు మా దుర్గమా, నలిగిన వారికి ఆశ్రయమా. మా దుర్గమా ఆశ్రయమా, మా దుర్గమా ఆశ్రయమా. అంతరంగములో స్తుతించెదను పూర్ణ హృదయముతో. పొగడెదను, చెప్దామా, పూర్ణ హృదయముతో స్తుతించెదను, అంతరంగమందు పొగడెదను. ఉన్నతుడా నిన్ను గూర్చి అనుదినం ఆనందింతున్. ఉన్నతుడా నిన్ను గూర్చి అనుదినం ఆనందింతున్. కలిసి చెప్దామా, పొందెదను పూర్ణ హృదయముతో. పొగడెదను అంతరంగమందు, స్తుతించెదను పూర్ణ హృదయముతో. పొగడెదను అంతరంగమందు. ఉన్నతుడా నిన్ను గూర్చి అనుదినం ఆనందింతున్. ఉన్నతుడా నిన్ను గూర్చి అనుదినం ఆనందింతున్. ఆమేన్, హల్లెలూయా. మరొకసారి యూట్యూబ్ లైవ్ ద్వారా, ఫేస్బుక్ లైవ్ ద్వారా చూస్తున్న ప్రతి ఒక్క దేవుని బిడ్డకి నేను వందనము తెలియజేస్తున్నాను. ఐ హోప్ యూట్యూబ్ నౌ ఇట్స్ కమింగ్. ఐ థింక్ యూట్యూబ్లో నన్ను లైవ్ చూస్తున్న వారు ఉంటే ఒక స్తోత్రం కానీ ఒక హల్లెలూయా వెంటనే టైప్ చేయాలి. ప్రైజ్ ది లార్డ్. మనం వెంటనే దేవుని వాక్యంలోనికి వెళ్ళాలని కోరుచున్నాను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. సో యూట్యూబ్ ఒకవేళ రాకపోతే వెంటనే అది నాకు ఫేస్బుక్లో తెలియపరచండి, సో దట్ ఐ కెన్ రీస్టార్ట్ ఇట్. బట్ యూట్యూబ్లో ఒకవేళ మీరు చూస్తూ ఉంటే జస్ట్ టైప్ ఇట్, ఐదర్ ఏ ప్రైజ్ ది లార్డ్, ఐదర్ ఏ ప్రైజ్. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. Till that time I'll just sing a line of this same song. ఉన్నతుడా నిన్ను గూర్చి అనుదినం ఆనందింతున్. ఉన్నతుడా నిన్ను గూర్చి అనుదినం ఆనందింతున్. స్తుతించెదను పూర్ణ హృదయముతో. పొగడెదను అంతరంగమందు. స్తుతించెదను పూర్ణ హృదయముతో. పొగడెదను అంతరంగమందు. స్తుతించెదను పూర్ణ హృదయముతో. పొగడెదను అంతరంగమందు. ఉన్నతుడా నిన్ను గూర్చి అనుదినం ఆనందింతున్. ఉన్నతుడా నిన్ను గూర్చి అనుదినం ఆనందింతున్. I hope I'm waiting for the message. Yeah, wonderful. సో యూట్యూబ్లో కూడా వస్తున్నది. దేవుని కృపని బట్టి దేవునికి వందనాలు నేను తెలియజేస్తున్నాను. ప్రైజ్ ది లార్డ్. మనం వెంటనే దేవుని వాక్యంలోనికి వెళ్ళిపోదాం. దేవుని వాక్యంలోనికి వెళ్దాం. నిన్నటి దినం మనము ఎక్కడ ఆగి ఉన్నామో మీ అందరికీ ఐడియా ఉంటుంది. వెంటనే ఆ వర్స్ అక్కడ టైప్ చేయాలని నేను కోరుచున్నాను. I want that verse. Where did we stop? I want that verse to be displayed on the screen. పరిశుద్ధాత్మ దేవుడు ముందున్న సమయం ఆయన కంట్రోల్లోనికి తీసుకొని మన అందరితో తిరిగి ఈరోజు మాట్లాడి హబక్కుక్ ద్వారా దేవుడు మరలా మనకి ఈరోజు కొత్త విషయాలు దేవుడు మనకి నేర్పించును గాక. నేను ఇలా కోరుచున్నాను. ఈరోజు మ్యాక్సిమం హబక్కుక్ గురించి చెప్పి ముగించాలని నేను అనుకుంటున్నాను. దేవుడు మన ఎడల సహాయము చెయ్యును గాక. లెట్ గాడ్ హెల్ప్ us that let we complete this book of Habakkuk at least today by God's grace. సో దేవుని కృప మనందరి మీద ఉండునుగాక. హబక్కుక్ 2వ అధ్యాయం వరకు మనం వచ్చి ఉన్నాము. హబక్కుక్ అనే మాటకి అర్థం మీరు నిన్నటి దినం నేర్చుకున్నారు. యూట్యూబ్ ద్వారా వింటున్నవారు, ఫేస్బుక్ ద్వారా వింటున్నవారు, హబక్కుక్ అనే మాటకి అర్థం మీరు నిన్న నేర్చుకున్నారు. ఆ మాటకి అర్థం మీకు
గుర్తుంటే వెంటనే స్క్రీన్స్ మీద టైప్ చేయండి. ద మీనింగ్ ఆఫ్ హబకుక్. ఈ మాటకి అర్థం మీకు తెలుసు గనక, మీకు తెలిసి ఉంటే వెంటనే అది స్క్రీన్స్ మీద టైప్ చేయాలని నేను కోరుచున్నాను. పరిశుద్ధాత్మ దేవుడు మనకి సహాయం చేయును గాక. హబకుక్ అనే మాటకి అర్థం నిన్నటి దినం మీరు నేర్చుకున్నారు. మీకు తెలిసి ఉంటే వెంటనే అది టైప్ చేయండి, తెలియకపోయినా పర్వాలేదు. సో నేను వెంటనే అది చెప్పి నేను వెళ్ళాలని నేను కోరుచున్నాను. పోరాడు వాడు, హత్తుకునేవాడు. వండర్ఫుల్. సో యూట్యూబ్లో మేబీ కొత్త వాళ్ళు జాయిన్ అయ్యి ఉండొచ్చు ఈరోజు, ఆన్సర్ తెలియని వారు. అందరి బట్టి నేను దేవుని స్తుతిస్తున్నాను. సో హబకుక్ 2 విధములుగా ఈ పేరుని మనం విభజించాలి. హకుక్. మొదటి 2 అధ్యాయములో పోరాడువాడు మనకి కనిపిస్తాడు. ఇంకా ఎక్కువగా చెప్పాలి అంటే మొదటి అధ్యాయంలో పోరాడువాడు కనిపిస్తాడు, అంటే హబబ్ కనిపిస్తాడు. ఆ తర్వాత ఉన్న అధ్యాయంలో హకుక్ కనిపిస్తూ ఉంటాడు మనకి. నిన్నటి దినం మనము హబకుక్ గురించి నేర్చుకుంటున్నప్పుడు హబకుక్ మొదటి అధ్యాయం 2వ వచనంలో ఇలా మనం ప్రారంభించి ఉన్నాం నిన్నటి దినం. ఓ లార్డ్, హౌ లాంగ్ షెల్ ఐ క్రై అండ్ యూ విల్ నాట్ హియర్. ఎంతకాలం నేను మొరబెట్టాలి, ఇంకా మీరు ఎంతకాలం మౌనంగా ఉంటారు. దిస్ వాజ్ అ ప్రేయర్ ఎస్టర్డే వాట్ వీ స్టార్టెడ్. నిన్నటి దినం మనం నేర్చుకున్నది అదే. ఎంతకాలం మీరు మా మొరను వినకుండా ఉంటారు, ఎంతకాలం ఈ అన్యాయాన్ని మీరు చూసుకుంటూ ఉంటారు అని నిన్నటి దినం మనం నేర్చుకున్నాం. దైవజనమా, ఎంతకాలం అని నేను ఈరోజు మరలా హబకుక్ ఒక పుస్తకాన్ని నేను అలా స్టడీ చేస్తున్నప్పుడు ఆ ఎంతకాలం అనేది అక్కడ నాకు తెలియపరచబడ్డది. ఈరోజు వెన్ ఐ వాజ్ స్టడీయింగ్, గాడ్ రివీల్డ్ దట్ త్రూ సమ్ హిస్టరీ బుక్స్. ఎంతకాలం అంటే ఇంచుమించు 20 సంవత్సరములు హీ వాజ్ ప్రేయింగ్ ఫర్ ద పనిష్మెంట్ ఆఫ్ ద పీపుల్. ప్రజలు చేస్తున్న అన్యాయానికి తీర్పు రావాలి అని హబకుక్ 20 సంవత్సరములుగా ప్రార్థన చేశాను అని చరిత్ర చెప్తుంది. 20 years హీ ప్రేయిడ్ బట్ గాడ్ స్టిల్ హీ వాజ్ సైలెంట్. 20 సంవత్సరములు హబకుక్ ప్రార్థన చేశాడు, కానీ దేవుడు మౌనంగా ఉండెను. వైసలాడు. హల్లెలూయా. ఉన్నరా ఉంటే ఒక స్తోత్రం నేను వినును గాక. 20 సంవత్సరములు హబకుక్ ఒకే అంశం మీద ప్రార్థన చేస్తున్నాడు. ఆ అంశం ఏంటి తెలుసా? అన్యాయం చుట్టూ పెరిగిపోవచ్చున్నది దేవా, ద్రోహము నేను చూస్తున్నాను చుట్టూ, నాకు జవాబు ఎందుకు ఇవ్వట్లేదు, మీరెందుకు మౌనంగా ఉండిపోయారు దేవా అని హబకుక్ ఏడుస్తున్నది, వేదన పడుతున్నది మనకు అక్కడ కనిపిస్తూ ఉంటుంది. 20 సంవత్సరములు హబకుక్ ఏడ్చాడు దైవజనమా. అదే మొదటి అధ్యాయంలో మనం నేర్చుకుంటున్నప్పుడు, మొదటి అధ్యాయంలో ద వన్ హూ ఇస్ క్వశ్చనింగ్ గాడ్, దేవుణ్ణి ప్రశ్నిస్తున్న ఒక హబకుక్ మనకు అక్కడ కనిపిస్తాడు. చూడండి, దేవుణ్ణి హబకుక్ ప్రశ్నిస్తున్నప్పుడు ఒక పదం, హబకుక్ వాడుతున్న ఒక స్లాంగ్ చూడండి. వై డు యూ షో మీ ఇంక్వినిటీ, వై డు యూ, నీవెందుకు. ఇప్పుడు చూడండి, ఇక్కడ హబకుక్ ప్రొనౌన్స్ చేస్తున్నప్పుడు, దేవుణ్ణి రిప్రజెంట్ చేస్తున్నప్పుడు, దేవుణ్ణి మనకు చెప్తున్నప్పుడు, దేవుని గురించి మాట్లాడుతున్నప్పుడు ఇక్కడ హబకుక్ చెప్తున్నాడు వై డు యూ, నీవెందుకు. చూడండి, నీవెందుకు. ఇక్కడ యూ అనే ఒక పదం మనం హైలైట్ చేయాలి. పైసల్లో యూ, వై డు యూ, ఆ పదం మీరు హైలైట్ చేసుకోండి. వై డు యూ షో మీ ఇంక్వినిటీ, నీవెందుకు ఈ అన్యాయములను నాకు చూపిస్తున్నావు, నీవెందుకు ఈ దోషములు నాకు కనిపించజేస్తున్నావు, నీతి నువ్వు నెరవేర్చవా, ఈ తప్పు చేస్తున్న వారిని ఉసికినవా. దిస్ వాజ్ అ క్వశ్చన్ వాట్ వి లెర్న్డ్ ఎస్టర్డే. సో ఏమైనా మిస్ అయిపోయి అంటే యూట్యూబ్లోనూ ఉంది, ఆ తర్వాత ఫేస్బుక్లోనూ ఉన్నది ఆ మెసేజ్. మరలా మీరు కావాలంటే అది తిరిగి మీరు వినవచ్చు. పరిశుద్ధాత్మదేవుడు మీకు సహాయం చేస్తాడు ఆ వాక్యం ద్వారా. బట్ ఈ రోజు నేను ఎందుకు మరలా అవుట్లైన్ టచ్ చేస్తున్నానంటే, నిన్నటి దినం వినని వారు కూడా కొంతమంది జాయిన్ అయి ఉన్నారు, అందుకొరకు వారి కొరకు మాత్రమే. ఎంతకాలం, ఇక్కడ నీవు ఎందుకు, యూ 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 అని ప్రొనౌన్స్ చేస్తూ ఉంటాడు. ఆ తర్వాత ఎప్పుడైతే దేవుడు రిప్లై ఇస్తాడో, దేవుడు చెప్తున్నాడు ఈ వీరిని మార్చుట కొరకు. సి, వెన్ గాడ్ స్టార్టెడ్ రిప్లైయింగ్ హబకుక్ మెథడాలజీ మారిపోతుంది. ఇక్కడ హబకుక్ అటువంటి జవాబు దేవుని దగ్గర నుంచి దొరుకుతుంది అని ఎదురు చూడలేదు హబకుక్. కానీ దేవుడు జవాబు ఇచ్చినప్పుడు హబకుక్ తల్లడిల్లిపోయాడు. పైసలాడు. హబకుక్ వేదనలోకి వెళ్ళిపోయాడు. హబకుక్ చెప్తున్నాడు, దేవా, మేము దొంగలమే, మాకు తెలుసు, మేము తప్పు చేస్తున్నా మాకు తెలుసు, మమ్మల్ని సరైనకి నీవు గజ దొంగల్ని పంపిస్తా అంటున్నావే, ఇది కరెక్ట్ కాదు అని హబకుక్ చెప్తున్నప్పుడు దేవుడు చెప్తున్నాడు, బబులోనియులు అంటే కలీదీయులు
బయలుదేరి వస్తున్నారు. ఈ బబులోనికి ఉన్న గుణం, వీళ్ళు ఎలాంటి వారు, వీరు ఏం చేస్తారు అనేది దేవుడు ఎక్స్ప్లెయిన్ చేసి వస్తున్నాడు. దేవుడు చెప్తున్నాడు, వీరికి బుద్ధి చెప్పుట కొరకు, ఈ తప్పు చేస్తున్న వారికి బుద్ధి చెప్పుట కొరకు నేను గజ దొంగల్ని పంపించబోతున్నాను అంటాడు. ఇప్పుడు వెంటనే హబకుక్ ఏం చేస్తాడు తెలుసా? అది అక్కడి వరకు మనం మొదటి అధ్యాయం చివరి వచనం వరకు మనం నేర్చుకుంటూ వచ్చి ఉన్నాం. వారు ఏం చేస్తారు ఆ తర్వాత. ఇప్పుడు హబకుక్ 2వ అధ్యాయం మొదటి వచనం వెంటనే ఎవరైనా ఒకరు టైప్ చేయండి అక్కడ. 2nd chapter verse 1. ఇఫ్ పాసిబుల్ ఆ వర్స్ కూడా అక్కడ పెట్టాలని నేను కోరుచున్నాను. నేను చదువుతున్నాను చూడండి. 2వ అధ్యాయం మొదటి వచనం. I will stand my watch and set myself on the rampart and watch to see what he will say to me. నేను ఒక వాచ్ టవర్ నా కొరకు రెడీ చేసుకుంటాను. ఒక పిల్లర్, ఒక 4 పిల్లర్లు పెట్టుకొని ఎత్తైన ప్రదేశంలో నేను కూర్చుంటాను. ఆ ఎత్తైన ప్రదేశంలో కూర్చొని నేను ఇంకా చూస్తాను. ఐ విల్ సిట్ ఆన్ దట్ వాచ్ టవర్. ఆ ఒక వాచ్ టవర్ మీద నేను కూర్చొని నేను చూస్తాను. ఏమని చూస్తా అంటున్నాడు తెలుసా? తెలుగులో అయితే చాలా బాగుంటుంది. నాకు ఇక్కడ తెలుగు చదివేవారు లేరు, కానీ పర్వాలేదు. ఐఎమ్ జస్ట్ ట్రాన్స్లేటింగ్ దట్ ఫ్రమ్ ఇంగ్లీష్ టు తెలుగు. తెలుగులో ఇలా ఉంటుంది. ఆ తెలుగులో ఉన్న మాట నేను ఒక్కసారి ట్రై చేస్తాను. ఐ విల్ ట్రై టు బ్రింగ్. ఆయన నాకు ఏమి సెలవిచ్చునో అని నేను. So it's tough for me to read. That's okay. I will stand upon my watch and set me upon the tower and I will watch it. Oh, see what he will say. నేను ఒక వాచ్ టవర్ అంటే మీ అందరికి అర్థమై ఉండొచ్చు. నిన్నటి కూడా నేను దీన్ని చెప్పాను. ఒక డిఫెన్స్ ఏరియాకి వెళ్తున్నప్పుడు సెక్యూరిటీ హైట్ ప్రదేశంలో ఉంటాడు. ఒక టవర్ లాగా ఒక టవర్ ఉంటుంది. ఆ టవర్ మధ్యలో 4 పిల్లర్స్ వస్తాయి. ఆ 4 పిల్లర్ మధ్యలో కావలి కాస్తాడు. ఎందుకు అంటే ఎంత దూరం నుండైనా శత్రువు వస్తున్నాడా లేదా అని వీరికి కనిపిస్తుంది. ఒకవేళ పెద్ద స్థలం అయితే 4 కార్నర్స్లో, ఒక రాజ్యంలోనికి మనం వెళ్తే ఆ రాజ్యంలో 4 కార్నర్స్లో వాచ్ టవర్స్ ఉంటాయి. మనకి చాలాసారి పిల్లర్స్ కనిపిస్తూ ఉంటాయి. ఆ పిల్లర్స్ ఎలా ఉంటే 1 2 3 4. ఇప్పుడు మనం చార్మినార్ చూసామనుకోండి, చార్మినార్కి 4 ఉన్నాయి. 1 2 3 4. ఈ చార్మినార్కి మధ్యలో ఒక దగ్గర ఒక రౌండ్ ఉంటుంది. అక్కడి వరకు జనాలు పోవచ్చు. అంటే ఒకవేళ అక్కడ ఉన్నవారు కావలి కాయాలి అని అంటే అక్కడ నిలబడి చూస్తే చార్మినార్ ఏ మూల నుండి ఎవరు వస్తున్నారు అనేది ఈ నిలబడ్డ వాని డైరెక్షన్ సైడ్ వీడు అన్నీ చూసుకోవచ్చు. ఇప్పుడు దేవుడు హబక్కుకుతో చెప్పిన మాట ఏంటంటే, హబక్కుకు నేను పంపించబోతున్నాను, బబులోనియలను నేను పంపించబోతున్నాను. వీరు కనికరం లేని, శ్రద్ధగా వినాలి, వీరు కనికరం లేని వారు, వీరు ప్రాణము తీయుట కొరకు లెక్క చేయని వారు, వీరు చాలా ద్రోహులు. ఇవన్నీ చెప్తున్నప్పుడు మొదటి అధ్యాయంలో హబక్కుకు చెప్తాడు, దేవా ఇదేమన్నా మీకు న్యాయమా? మీరు అంతగా శిక్షిస్తారా? అంతగా శిక్షించాలని నేను కోరలేదు దేవా అని హబక్కుకు తిరిగి చెప్తున్న తర్వాత హబక్కుకు వచ్చి 2వ అధ్యాయంలో సినిమా చూడడానికి టవర్ ఎక్కుతాడు. ఇంకా నా భాషలో చెప్పాలంటే సినిమా చూడుట కొరకు టవర్ ఎక్కి చూస్తూ ఉంటాడు. శత్రువు ఎక్కడి నుంచి వస్తాడు, ఎలా నాశనం చేస్తాడు. చలో ఈయన పంపిస్తా అన్నాడు కదా, దేవుడు పంపిస్తా అన్నాడు, క్షమించాలి, దేవుడు పంపిస్తా అన్నాడు, నేను వేచి ఉంటాను. ఇప్పుడు దేవుడు ఎలా పంపిస్తాడో నేను కూడా చూస్తాను. వాచ్ టవర్ మీద ఎక్కి సినిమా చూడాలని ఎక్కి ఉన్నాడు. ఇప్పుడు ఈయన ఎందుకు ఎక్కాడు వాచ్ టవర్ మీదకి హబక్కుక్? ఇది ఎంత ఇంట్రెస్టింగ్ అయిన ఒక టాపిక్ అంటే, దేవుడు చెప్పినది ఏంటి? బబులోని నేను పంపిస్తాను, కల్దీయులు వీళ్ళందరినీ పంపిస్తాను, నాశనం చేస్తారు చూడు అని చెప్పిన తర్వాత ప్రార్థన చేస్తాడు, వద్దు అంటాడు. ఆ తర్వాత ఇదేమన్నా నీకు న్యాయమా అని 2వ ప్రశ్న అడుగుతాడు. అన్నీ అడిగిన తర్వాత ఇప్పుడు హబక్కుకు చెప్తున్న ఒక మాట ఏం చేస్తా తెలుసా? పోయి వాచ్ టవర్ ఎక్కుతున్నాడు. వాచ్ టవర్ ఎక్కి హబక్కుకు చేస్తున్న పని ఏంటి తెలుసా? అటు ఇటు చూస్తున్నాడు, ఎక్కడి నుండి శత్రువు వస్తున్నారా అని. He was waiting for the enemy to come and demolish Judah. యూదాని నాశనం చేయడం చూడాలని ఈయన కోరుతున్నాడు. బట్ అదే హబక్కుక్ దానికి ముందున్న అధ్యాయంలో, మొదటి అధ్యాయం మనం చదివితే హబక్కుక్ తిరిగి మాట్లాడుతున్నప్పుడు చూడండి, ఆ వచనము మీ తర్వాత చదవండి. 12వ వచనం నుంచి మనం చూస్తే అక్కడ ఏమని రాయబడి ఉంది అంటే, హబక్కుక్ చెప్తాడు, దేవా ఆ బబులోనియను ఒకవేళ పొరపాటున నువ్వు రాణిస్తే, ఆ బబులోనియలను పొరపాటున రాణిస్తే కనికరం చూపించకుండా చంపుతారు, కనికరం లేకుండా చంపుతారు. ఇది న్యాయమా మీకు? అలాంటి ఒక నాశనం
నేను కోరట్లేదు. నీ ప్రజలు అనేవారు ఒక్కరు కూడా ఉండరు. నీ ప్రజలు అనేవారు ఒక్కరు కనిపించరు ఒకవేళ ఆ శత్రువులు వస్తాయి. ఈ ప్రశ్నకే దేవుడు 2వ అధ్యాయంలో జవాబిస్తాడు. కానీ అక్కడ మొదటి అధ్యాయంలో ఎంత పర్టిక్యులర్గా హబక్కుకు అడుగుతున్నాడంటే, ఒకవేళ ఈ బబులోనీయులు వస్తే, ఈ ఒక వ్యక్తులు వస్తే ఏం జరుగుతుంది తెలుసా దేవా? నీ ప్రజలు ఒక్కరు కూడా ఉండరు. ఎందుకంటే అందరూ అన్యాయం చేస్తున్న వారే కనిపిస్తున్నారు, అందరూ ద్రోహం చేస్తున్న వారే కనిపిస్తున్నారు, నీతి లేని వారే నాకు కనిపిస్తున్నారు. కానీ వెంటనే 2వ అధ్యాయం వచ్చేటప్పటికి హబక్కుకు ఏం చేస్తాడు తెలుసా? దేవుడు నాశనం చేసేస్తా అని చెప్పాడు కదా, చలో బై నాశనం చేస్తా అన్నాడు. ఆయన చెప్పింది చేస్తాడు బై. ఒక వాచ్ టవర్ ఎక్కాడు, ఒక మేడ ఎక్కాడు, ఇప్పుడు చూస్తున్నాడు ఎక్కడి నుండి శత్రువులు వచ్చి నాశనం చేస్తారా అని. 2వ అధ్యాయం చూడండి, 2వ అధ్యాయం రాయబడి ఉంది, హీ ఈజ్ వెయిటింగ్ ఫ్రమ్ వేర్ ద ఎనిమీ మే కమ్. ఎక్కడి నుండి శత్రువు వచ్చి నాశనం చేస్తారని ఎదురు చూస్తూ ఉన్నాడు. ఆయన మాట్లాడని నేను వింటాను, ఇంకా నేను ఆయనకు జవాబిస్తాను, నేను ఎదురు చూస్తాను ఎలా జరుగుతుంది. ఇప్పుడు దేవుడు ఏం చెప్తున్నాడు తెలుసా? హబక్కుకు నోరు మూసుకో. ప్రైజ్ ది లార్డ్. హి సేయింగ్ హబక్కుక్ జస్ట్ షట్ యువర్ మౌత్. ప్రైజ్ ది లార్డ్. ప్రశ్న అడిగింది హబక్కుకే. మొదటి ప్రశ్నకి దేవుడు ఆల్రెడీ జవాబు ఇచ్చాడు. మొదటి ప్రశ్నకున్న జవాబు ఏంటి? ఇంకా ఎంతకాలం మీరు మౌనంగా ఉంటారు అంటే 20 సంవత్సరాలు హీ వెయిటెడ్ ఫర్ దిస్ ఆన్సర్. ఆఫ్టర్ 20 years, 20 సంవత్సరాల తర్వాత హబక్కుకి జవాబు దొరుకుతుంటే, జవాబు దొరికిన తర్వాత హబక్కుకు అడిగిన 2వ ప్రశ్న ఏంటంటే, అసలు నువ్వు చరిత్ర నీ ప్రజలే లేకుండా నువ్వు చేసేస్తావా? వాళ్ళు లేకుండా పోతే అసలు నీకు ప్రజలు అనేవారే ఉండరు కదా, నీ జనాంగమే ఉండరు కదా, మొత్తం అన్యాయం చేయవారే నాకు చుట్టూ కనిపిస్తున్నారు కదా అని హబక్కుకు ఇటువంటి సందర్భంలో మాట్లాడి ఆ తర్వాత వెళ్ళి వాచ్ టవర్ ఎక్కుతాడు. నువ్వేమైనా చేసుకో, నేను మాత్రం చూస్తా. ఐ విల్ సీజ్ ద సినిమా. మీకు అర్థమయ్యే రీతిలో చెప్తున్నాను దైవజనమా, నేను ఇంకా సినిమా చూస్తాను. కానీ వెంటనే దేవుడు చెప్తున్న ఒక మాట చూడండి, హీ ఈజ్ అ రైచియస్ గాడ్. దట్స్ ద థింగ్ గాడ్ ఇస్ టీచింగ్ సంథింగ్ టు హబక్కుక్ అండ్ యూ అండ్ మీ టుడే. ఆమెన్ చెప్పండి నమ్ముతున్న వారుంటే. హబక్కుకు 2వ అధ్యాయం మొదటి వచనంలో ఇలా ప్రారంభిస్తాడు చూడండి, ఐ విల్ స్టాండ్ మై వాచ్ అండ్ సెట్ మై సెల్ఫ్ ఆన్ ద ర్యాంపాట్ అండ్ వాచ్ టు సీ వాట్ హీ విల్ సే టు మీ. నేను ఎదురు చూస్తా, కూర్చుంటా. ఇంకా నేను పైన కూర్చొని నేను ఎదురు చూస్తూ ఉంటా, ఇంకా ఆయన ఏమన్నా నాతో చెప్తాడా అని. ఇంకా శత్రువు వస్తారని చెప్పేశాడు ఆయన. శత్రువు వస్తారు, చంపేస్తారు. ఓ దైవజనమా, కొంచెం ఇంట్రెస్టింగ్గా మనం కొంచెం కూడా డీపర్లోకి వెళ్ళబోతున్నాం. బీ ప్రిపేర్డ్ టు రిసీవ్ దిస్ వండర్ఫుల్ బుక్. మనకున్న ఒక మైనస్ ప్రాబ్లం ఏంటంటే, మనము మత్తయి, మార్క్, లూక్, జాన్, తర్వాత అపోస్తుల కార్యము ఇవి బాగా చదువుతున్న వ్యక్తులము. మన జీవితంలో మనం ఎక్కువగా ఏదైనా పుస్తకాలు బైబిల్లో చదివి ఉన్నామంటే తక్కువని నువ్వు నేను చెప్పే ఒక పుస్తకాలు ఏవి తెలుసా? ఒకటి మత్తయి, మార్క్, లూక్, జాన్, అపోస్తుల కార్యం, కీర్తనలు, సామెతలు. ప్రైసలో 7 పుస్తకాలు తప్ప వేరే ఏ పుస్తకాలు చెప్పాం మనం. పొరపాటున నీకు బైబిల్ చదవాలనిపించింది అనుకోండి, నేను ఎట్లనైనా బైబిల్ కంప్లీట్ చేయాలరా బాబు అని నీకు అనిపించింది అనుకోండి, అప్పుడు ఏం చేస్తావు తెలుసా? ఆది కాండం నుండి మొదలు పెడతావు. ఆది కాండం మొదటి అధ్యాయం చదువుతావు, అది చదివిందే కామన్గా వెళ్ళిపోతుంది, క్షమించాలి. 2వ అధ్యాయం చదువుతావు, అది పర్వాలేదు. 3వ అధ్యాయం ఓకే పర్వాలేదు. ఇక 4వ అధ్యాయంలో సంతానాలు వస్తూ ఉంటాయి, ఇది నీకు నచ్చదు, ఇక అర్థం కావట్లేదు పోయి. 6వ అధ్యాయం వస్తుంది, 7వ అధ్యాయం వస్తుంది, ఆ తర్వాత నువ్వు బైబిల్ మూసేస్తావు. మరలా నీకు ఎప్పుడో బుద్ధి పుడుతుంది, మళ్ళీ నువ్వు కీర్తనకు పోతావు. మళ్ళీ ఎప్పుడో బుద్ధి పుడుతుంది, సామెతలకి పోతావు. మళ్ళీ ఎప్పుడో బుద్ధి పుడుతుంది, మత్తయి సువార్త, యోహాను, మార్కు, లూక్, జాన్ చదువుతావు. మళ్ళీ ఎప్పుడో బుద్ధి పుడుతుంది, అప్పుడు అపోస్తల కార్యం చదువుతావు. సాధారణంగా లోకములో ఉన్న 99% ఆఫ్ పీపుల్ దే నెవర్ ఎవర్ ట్రై టు లెర్న్ ఫ్రమ్ ప్రాఫిటికల్ బుక్స్. ప్రవక్త పుస్తకములో నుండి అనేక మంది లోకములో నేర్చుకోవాలని ఆలోచన ఉండదు, వీళ్ళకి నేర్చుకోవాలని బుద్ధి కూడా ఉండదు. కారణం ఏమంటే వీళ్ళు ఎల్లప్పుడూ కూడా ఆలోచిస్తుంది ఏంటంటే, ఈజీగా ఉన్న పుస్తకాలు ఏదో అవి మాత్రం మనం నేర్చుకుంటే చాలు, ఈ కష్టమైన పుస్తకం. నేను శ్రద్ధగా చెప్తున్నాను, ఈ హబక్కుక్ పుస్తకం ఒకవేళ ఇప్పుడు నువ్వు కూర్చొని నువ్వు చదివితే నీకు అర్థం కాకపోయిండొచ్చు. హబక్కుక్ పుస్తకం చాలా స్పష్టంగా అర్థమైపోతుంది, క్లియర్గా ఆ పుస్తకం వచ్చి మీ మైండ్లో కూర్చుండిపోతుంది ఈజీగా. ఆ సందర్భం హబక్కుక్ అనే ప్రవక్త ఎందుకు కొరకు వాడుకోబడ్డాడు,
ఏం జరిగింది హబక్కుక్ జీవితంలో, హకుక్ ఈ 2 మాటల్లోనే ఈ 3 అధ్యాయాలు రాయబడి ఉంటాయి. మొదటి హబక్కులో పోరాడు వాడిని చూస్తాము, హకుక్ నెక్స్ట్ వాడిని హత్తుకునే వాడిని మనం చూస్తాము. పైసలా దైవజనమా, ఒక్క విషయం మనం మర్చిపోకూడదు. ఎవ్రీ బుక్ ఇన్ దిస్ బైబుల్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఎవ్రీ బుక్ హ్యాస్ ఎ మీనింగ్, ఎవ్రీ వర్డ్ హ్యాస్ ఎ మీనింగ్. ఇంకా స్పష్టంగా చెప్పాలంటే బైబిల్లో ఉన్న ప్రతి మాటకి జీవం ఉన్నది. ఈ జీవం మానవునికి వెలుగై ఉన్నదనే విషయం మర్చిపోదు. నమ్ముతున్న వారంటే ఒక స్తోత్రం, ఒక హల్లెలూయా చెప్పి దేవుని స్తుతించాలని నేను కోరుచున్నాను. ఇప్పుడు చూడండి, వెంటనే 2వ అధ్యాయములో ఎప్పుడైతే ఈ సారు హబక్కుక్ సారు వాచ్ టవర్ ఎక్కి కూర్చున్నాడు, నేను బోను బై, ఇక అయిపోయింది, నాశనం చేసేస్తాడు బై దేవుడు అని అంటున్నప్పుడు, ఇప్పుడు వెంటనే దేవుడు హబక్కుక్తో మాట్లాడుతున్న మాట తెలుసా? ఇప్పుడు నా భాషలో నేను చెప్తాను. హబక్కుక్, కొంచెం నోరు మూసుకొని ఉండు, ఇంకా నువ్వు కొంచెం మాట్లాడడం ఆపు, ఇంకా నువ్వు కొంచెం ప్రశ్నించడం ఆపు, ఇప్పుడు నేను చెప్పింది విను. చూడండి, మొదటి అధ్యాయములో, నేను మళ్ళీ చెప్తున్నాను, మొదటి అధ్యాయములో హబక్కుక్ మాట్లాడుతున్నప్పుడు యు 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 నీవు 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 అని మాట్లాడిన అదే హబక్కుకు చూడండి 2వ అధ్యాయం వచ్చేటప్పటికి హీ స్లాంగ్ ఇస్ చేంజింగ్ అగైన్. తను మాట్లాడుతున్న విధానం మారుతుంది. చూడండి, ఐ విల్ స్టాండ్ మై వాచ్ అండ్ సెట్ మై సెల్ఫ్ ఆన్ ద ర్యాంపార్ట్ అండ్ వాచ్ టు సీ వాట్ హీ విల్ డూ. యు 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 అన్నాడు ఆయన. నీవు 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 లేకపోతే ఫస్ట్ యు అనే ఒక సందర్భం కనిపిస్తుంది, సెకండ్ హీ అనే సంబంధం, ఆయన, నీవు, ఆయన, ఈ 2 పదములు కనిపిస్తాయి మనకి. ఫస్ట్ టైం ఏమో నీవు, యు, ఆ తర్వాత హీ, ఆయన. కొంచెం మార్పు వచ్చింది దేవుణ్ణి ప్రజెంట్ చేస్తున్నప్పుడు. ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ అవర్ లైఫ్ హౌ వీఆర్ ప్రజెంటింగ్ గాడ్. మనము దేవుణ్ణి మన జీవితంలో ఎలా ప్రజెంట్ చేస్తున్నాం అనేది చాలా ఇంపార్టెంట్ దైవజనమా. మనం అనేకసారి మాట్లాడుతున్నప్పుడు కూడా ఆయన చెప్పాడు కదా, దేవుడు అనే ఆయన చెప్పాడు కదా, ఆయన అని చెప్తున్నప్పుడు చాలా దూరంగా అనిపిస్తుంది. నీవు చెప్పావు కదా అంటే దేవుని మరలా ప్రశ్నించినట్టు అవుతుంది. ఆయన అని మాట్లాడుతున్నప్పుడు క్వశ్చనింగే, నీవు అని మాట్లాడుతున్నప్పుడు క్వశ్చనింగే. సో దేవుడు చెప్తున్నాడు హబక్కు, ఇంకా ఈ కాన్సెప్ట్ ఇప్పుడు నోరు మూసుకొని నువ్వు చేయాల్సిన పని ఏంటి తెలుసా? 2వ అధ్యాయము చూడండి, 2వ అధ్యాయము 2వ వచనంలో చూడండి. దెన్ ద లార్డ్ ఆన్సర్డ్ మీ అండ్ సెడ్, దేవుడు నాకు జవాబిచ్చి నాతో ఇలాగు అనెను, రైట్ ద విషన్, ప్రైజ్ ది లార్డ్, అండ్ మేక్ ఇట్ ప్లేన్ ఆన్ టాబ్లెట్స్ దట్ హీ మే రన్ హూ రీడ్స్ ఇట్. శ్రద్ధగా వినండి, నేను ఇప్పుడు నీతో మాట్లాడబోయేది నువ్వు రాయి, పలకల మీద రాయి, పెద్ద పెద్దగా రాయి. ప్రైజ్ ది లార్డ్. నేను నీతో మాట్లాడింది నువ్వు రాయి. ప్రైజ్ ది లార్డ్. నేను మరలా మీతో చెప్తున్నాను, లైవ్ ద్వారా చూస్తున్న వారు, ఫేస్బుక్ లైవ్ ద్వారా, యూట్యూబ్ లైవ్ ద్వారా చూస్తున్న వారితో నేను చెప్తున్నాను, దిస్ ఈస్ అ టైమ్ దట్ యూ నీడ్ టు రైట్ ద వర్డ్ ఆఫ్ గాడ్ అండ్ డిస్ప్లే టు ద వరల్డ్. అనేక చోట్ల మనం అనేక వీడియోస్ యూట్యూబ్లోను, ఫేస్బుక్లోను అనేక వీడియోస్, అనేక ఇమేజెస్ మనం ఫేస్బుక్లో ఎవ్రీడే మనం చూస్తూ ఉంటాం. అనేక మంది రోడ్ల మీద, అబ్రాడ్ దేశంలో రోడ్ల మీద నిలబడి పెద్ద పెద్ద బోర్డు పట్టుకొని జీసస్ ఇస్ కమింగ్ సూన్, రిపెంట్ రిపెంట్ అని చాలా మంది ఇలా బోర్డ్స్ పట్టుకొని రాసి ఉన్నది మనకి కనిపిస్తూ ఉంటుంది. ఇమేజెస్ మనకి చాలాసారి ఫేస్బుక్లో ఇలా ట్రోల్ అవుతూ ఉంటాయి. హల్లెలూయా. నమ్ముతున్న వారంటే ఒక స్తోత్రం, ఒక హల్లెలూయా వినును గాక. వారి నోటి నుంచి ఒక స్తోత్రం నేను వినును గాక. ప్రైజ్ ది లార్డ్. ఎంత గొప్ప దేవుడు తెలుసా మన దేవుడు. ఆయన నీతిమంతుడు దైవజనమా. హీ ఈజ్ రైచియస్ గాడ్. హీ ఈజ్ రైచియస్ గాడ్. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. ఆమేన్ ఆమేన్. ఆయన ఎంత నీతిమంతుడంటే నీవు నేను ఎదురు చూడని అంత నీతిమంతుడు ఆయన. ఇప్పుడు హబక్కుతో చెప్తున్నాడు, హబక్కుకు దిగు, నేను చెప్తున్న దర్శనం నువ్వు రాయి, పెద్ద పెద్దగా రాయి. ఎంత పెద్ద పెద్దగా రాయాలి అంటే వాడు ఒకవేళ అక్కడి నుండి పరిగెత్తి పోతా ఉంటే అది చదవటేటు రాయి. మనము ట్రాఫిక్ సిగ్నల్స్, మన హైదరాబాద్ సిటీలో మనం ఒక ట్రాఫిక్ సిగ్నల్ దగ్గరికి వెళ్తున్నప్పుడు ఒక పెద్ద అడ్వర్టైజ్మెంట్ మనం చదవాలంటే మనం బండి నడిపించుకుంటూ వెళ్తున్నప్పుడు కూడా అడ్వర్టైజ్మెంట్లు చదివి ఉంటాం. నేనైతే చాలాసార్లు చదివి ఉన్నాను. ఒకవేళ మీరు కూడా చదివి ఉంటే ఒక స్తోత్రం, ఒక హల్లెలూయా చెప్పండి. కారణం ఏంటంటే ఆ అడ్వర్టైజ్మెంట్ అంత పెద్ద పెద్దగా ఉంటుంది. అడ్వర్టైజ్మెంట్ ఒకవేళ పొరపాటున స్కూల్ గురించే కావచ్చు, లేదా
అమ్ముతున్న ప్లాట్స్ గురించి కావచ్చు, బై ఏ అపార్ట్మెంట్ పర్ స్క్వేర్ ఫీట్ 1000 రూపీస్ అని అనేకసారి మనం ఇలా చదువుతూ ఉంటాం. చాలా పెద్ద పెద్దగా హార్డెన్స్ మీద రాయబడి ఉంటాయి. ఇవి చాలా పెద్ద పెద్దవి, ఎంత పెద్ద పెద్ద అక్షరాలతో రాయబడి ఉంటాయి. మన అనేకం కనిపిస్తూ ఉంటాయి మన హైదరాబాద్ పట్టణంలో. మనం ఆగి చదవాల్సిన అవసరం లేదు. మనం ప్రయాణమై వెళ్తున్నప్పుడు కూడా ఇది మనకి కనిపిస్తుంది. చూడండి ఆ మాట, రైట్ ద విషన్ అండ్ మేక్ ఇట్ ప్లేన్ ఆన్ టేబ్లెట్స్ దట్ హీ మే రన్ హూ రీడ్స్ ఇట్, ఫర్ ద విషన్ ఈజ్ ఎట్ ఫర్ అన్ అపాయింటెడ్ టైం. ఇక్కడ దేవుడు ఏం చెప్తున్నాడంటే హబక్కుతో, హబక్కుకు నువ్వు వాచ్ టవర్ ఎక్కి కూర్చున్నావు నాయనా, నువ్వు ఎంత పెద్ద గొప్ప వ్యక్తివో నాకు అర్థమవుతుంది. నువ్వు వాచ్ టవర్ ఎందుకు ఎక్కావంటే ఎప్పుడు శత్రువు వస్తాడు, ఎప్పుడు నాశనం చేస్తాడో అని నువ్వు ఎదురు చూస్తున్నావు. కానీ నా దృష్టిలో నేను పంపిస్తా అని చెప్పాను, కానీ అది అపాయింటెడ్ టైం ఉంది, ఒక సమయం ఉంది, ఒక సందర్భం ఉంది. వాళ్ళు ఒక తగిన సమయానికి వస్తారు, వచ్చి నాశనం చేస్తారు. అది నువ్వు చూస్తావు. అపాయింటెడ్ టైం ఉంది పోయి, దానికి నువ్వు ఎందుకు బాధపడుతున్నావు? అప్పుడే వాచ్ టవర్ ఎక్కి ఎందుకు కూర్చున్నావు? అదేంటి దేవా? అప్పుడు దేవుడు చెప్తున్నాడు, విషన్ రాయ్. ఆ విషన్ ఏంటి తెలుసా దైవజనమా? మనం మొదటి అధ్యాయం 12వ వచనం చదువుతుంటే అక్కడ దేవుడు ఎలాగ నాశనం చేయబోతున్నాడు, ఈ కల్దీయులు, ఈ బబులోనీయులు వచ్చి ఎలాగ ఈ యొక్క దొంగలైన వ్యక్తుల మీదికి దాడి చేయటం కొరకు గజ దొంగలు దేవుడు పంపిస్తూ మనకి రాయబడి ఉంది కనుక నేను ఇలా అనుకుంటాను, ఆ హోర్డెన్స్ మీద ఇలా రాయబడి ఉండొచ్చు, రిపెంట్, మారు మనసు పొందుము. నీతి గురించి అక్కడ ప్రసంగించి ఉండవచ్చు. హీ మే ప్రీచ్డ్ అబౌట్ రైచియస్నెస్. హబక్కుకు ఇలా చెప్పి ఉండొచ్చు, హబక్కుకు ఇలా రాయబడి ఉండొచ్చు, బబులోనీయులు రాబోతున్నారు, మన దేశంలోకి జొర్రబడబోతున్నారు, వారు నాశనం చేయబోతున్నారు, కనికరం లేని వారు. నువ్వు ప్రాణము కొరకు ఎంతగా నువ్వు విలవిలలాడి వారి కాళ్ళ మీద పడినను నీ ప్రాణం తీయకుండా వారు విడిచిపెట్టరు. నీ పంట పొలాలను నాశనం చేసేస్తారు. నీ యొక్క జంతువులను, నీకున్న ఆస్తి సంపద అన్నీ లాక్కొని వెళ్ళిపోతారు. అటువంటి ద్రోహులే ఈ బబులోనీయులు అని పెద్ద పెద్దగా హబక్కుకు ఆ దినములలో రాసి ఉండవచ్చు. కానీ హబక్కుకు మొదటి అధ్యాయం 12వ వచనంలో హబక్కుకు మాట్లాడుతున్నప్పుడు, 12వ అధ్యాయం చూస్తుంటే హబక్కుకు మాట్లాడుతున్నప్పుడు ఇది నీకేమన్నా న్యాయమా అంటాడు దేవునితో. ఎందుకు తెలుసా? హబక్కుకు 2 ప్రశ్నలు అడుగుతున్నాడు. 2వ ప్రశ్న గురించి మనం నేర్చుకుంటున్నాం ఈరోజు. ఈ 2 ప్రశ్నలు మొత్తం మూడు అధ్యాయాలు రాయబడి ఉన్నది. ఈ 2 ప్రశ్నలు హబక్కుకు చెప్తున్నాడు, ఇది నీకేమన్నా న్యాయమా? దొంగలను సరిచేయి, నీకు గజ దొంగలు నువ్వు పంపిస్తా అంటున్నావే, నీ ప్రజలు ఉండడం నీకు ఇష్టం లేదా? నీ యొక్క సంతానం కంటిన్యూ అవ్వడం నీకు ఇష్టం లేదా అని అన్నప్పుడు ఇదిగో దేవుడు మరల ఆ ఒక ప్రశ్నకి ఈ 2వ అధ్యాయంలో దేవుడు జవాబిస్తున్నాడు. చూడండి, సదగా వినాలి. హబక్కుతో దేవుడు చెప్తున్నాడు, పెద్ద పెద్దగా రా ఈ హార్డెన్స్ మీద, పెద్ద పెద్దగా జనాలందరికీ కనిపించేటట్టు. అదేంటి తెలుసా? శత్రువు రాబోతున్నారు, నాశనం జరగబోతుంది, జొర్రబడబోతున్నారు, మారు మనసు పొందండి. హీ వాజ్ గివింగ్ అన్ ఆపర్చునిటీ టు చేంజ్. రిపెంట్ అవ్వట కొరకు దేవుడు అవకాశం ఇస్తున్నాడు. దైవజనమా, నేను మరలా చెప్తున్నాను దైవజనమా, నేను నిన్నటి దినం కూడా చెప్పాను, దేవుడు నిన్ను నన్ను ఆశీర్వదించాలంటే ఒక్క సెకండ్ కూడా ఆలోచించడు. నిన్ను నన్ను ఆశీర్వదించాలంటే. కానీ నిన్ను నన్ను శిక్షించాలంటే హీ థింక్స్. ఇక్కడ హబక్కుకు విషయంలో మనం తీసుకుంటే 20 years హీ వెయిటెడ్ ఫర్ దర్ చేంజ్. 20 సంవత్సరములు. అప్పుడు నీ విషయంలో, నా విషయంలో దేవుడు ఎన్ని సంవత్సరాలు వేచి ఉన్నాడో నాకు తెలియదు. కానీ హీస్ గ్రేస్ ఈజ్ అపాన్ అస్. నమ్ముతున్న వారుంటే ఒక ఆమెన్ చెప్పి స్వీకరించండి. హల్లెలూయా. చూడండి, ఇక్కడ వెంటనే ఒక సంఘటన. హబక్కుకు మాట్లాడిన ఆ ప్రశ్నకి దేవుడు జవాబిస్తా వస్తున్నాడు 2వ అధ్యాయంలో. చూడండి, ఫర్ ద విషన్ ఈజ్ ఎట్ ఫర్ అన్ అపాయింటెడ్ టైం. 3వ వచనం నుండి, 2వ అధ్యాయం 3వ వచనం నుండి, బట్ ఎట్ ద ఎండ్ ఇట్ విల్ స్పీక్ అండ్ ఇట్ విల్ నాట్ లై. ఓ మై గుడ్నెస్. టైం వస్తుంది, చివరి సమయం వచ్చినప్పుడు ఇది జరుగుతుంది, జరిగి తీరుతుంది అని దేవుడు చెప్తున్నాడు. ఆ తర్వాత చూడండి, దో ఇట్ టారిస్ వెయిట్ ఫర్ ఇట్. కొంచెం ఆలస్యం అవుతుంది, కానీ వెయిట్ చేయి. నీవు అద్భుతం చూస్తావు, నాశనం నువ్వు చూస్తావు. ద జడ్జ్మెంట్ హ్యాస్ బీన్ రిలీజ్డ్ బై గాడ్. ద జడ్జ్మెంట్ ఈస్ రిలీజ్డ్ బై గాడ్. కానీ హబక్కుకు చెప్తున్న మాట ఏంటి తెలుసా? ఈ దొంగలని సరి చేయటం కొరకు గజ దొంగలు నువ్వు పంపిస్తా అంటున్నావే, ఇది నీకేమన్నా న్యాయమా దేవా? దానికి ఉన్న జవాబే మనకి 2వ అధ్యాయంలో కనిపిస్తా ఉంది దైవజనమా. ఇక్కడ వెంటనే చూడండి, అక్కడ ఏమని రాయబడింది. అగైన్, బికాస్ ఇట్ విల్ షూర్లీ కమ్, ఇట్ విల్ నాట్ టారీ.
బిహోల్డ్ ద ప్రౌడ్, హిస్ సోల్ ఇస్ నాట్ అప్రైట్ ఇన్ హిమ్, బట్ ద జస్ట్ షల్ లీవ్ బై ఫెయిత్. హబక్కుకు చెప్తున్న మాటకి ఇక్కడ మరలా హబక్కుకి జవాబు దొరుకుతుంది. దేవా, అందరినీ నువ్వు నాశనం చేసేస్తావా అంటే దేవుడు చెప్తున్నాడు, అందరినీ నేను నాశనం చేయను బ్రదర్. హబక్కుకు, అందరినీ నేను నాశనం చేయను. కొంతమంది ఉన్నారు నీతిమంతులు, ఇప్పుడు కూడా కొంతమంది నా దృష్టిలో నీతిమంతులు ఉన్నారు. ద పీపుల్ హూ ఆర్ రైట్ ఇన్ మై సైట్, దేర్ ఆర్ సమ్ పీపుల్. దేవుడు చెప్తున్నాడు, కొంతమంది ఉన్నారు, అందరినీ నేను నాశనం చేయను. నా ప్రజలందరినీ నేను నాశనం చేయనికి కాదు ఇది నేను తీసుకొని వస్తుంది. బబులోన్లీ నేను పంపిస్తున్నది నా ప్రజలందరినీ నాశనం చేయనికి కాదు. వాళ్ళు నాశనం చేయకుండా ఉండే కొంతమంది అక్కడ ఉన్నారు. అందుకే అక్కడ దేవుడు చెప్తున్నాడు, ద జస్ట్ షల్ లీవ్ బై ఫెయిత్. ఆ మాట తెలుగులో ఒకసారి టైప్ చేయండి. 2వ అధ్యాయం 4వ వచనము చూడండి. నీతిమంతుడు విశ్వాసము మూలముగా బ్రతుకును. నీతిమంతుడు విశ్వాసమూలముగా బ్రతుకును. ద జస్ట్ షల్ లీవ్ బై ఫెయిత్. కొంతమంది ఉన్నారు, వారి మీదకి బబులోన్లు వచ్చినను వారికి నా మీద ఉన్న విశ్వాసమును బట్టి వారు బ్రతుకుతారు. వారికి ఏ హానియు జరగదు, ఏ అపాయము వారి యొద్దకి రాదు అని దేవుడు స్పష్టంగా ఇక్కడ హబక్కుక్ ద్వారా మాట్లాడుతున్నాడు. వాట్ ఎ వండర్ఫుల్ గాడ్ వి సర్వ్ టుడే హియర్. ఎంత గొప్ప దేవుని మనం ఆరాధిస్తున్నాం. ఐ వాంట్ టు వెయిట్ ఫర్ సమ్ టైమ్. ఎంత గొప్ప దేవుని మనం ఆరాధిస్తున్నాం. వండర్ఫుల్. కారణం ఏంటంటే యూట్యూబ్ అది బఫరింగ్ అవుతా ఉంది. ఐ డోంట్ నో సిగ్నల్ ప్రాబ్లమా, నెట్ ప్రాబ్లమా, బట్ ఎనీవే యూట్యూబ్లో ఉన్నవారు అలాగనే ఉండండి. ఎట్టి పరిస్థితుల్లో వెళ్ళిపోవద్దు, ఎక్కడికి వెళ్ళదు, కంటిన్యూ అవుతూనే ఉంటుంది యూట్యూబ్లో కూడా. సో ఇక్కడ దేవుడు చెప్తున్నాడు, నీతిమంతుడు విశ్వాసమూలముగా బ్రతుకును. ద జస్ట్ షల్ లీవ్ బై ఫెయిత్. హబక్కుక్తో చెప్తున్నాడు, హబక్కుకు అందరినీ నాశనం నేను చెయ్యను. కొంతమంది నా దృష్టిలో నీతిమంతులు ఉన్నారు, కొంతమంది నా దృష్టిలో నీతిమంతులు ఉన్నారు. ప్రైజ్ ది లార్డ్. కొంతమంది నా దృష్టిలో నీతిమంతులు ఉన్నారు గనక హబక్కుక్, నీవు భయపడకు, నువ్వు టెన్షన్ తీసుకోకు. కారణం ఏంటి తెలుసా? జస్ట్ హోల్డ్ అ సెకండ్. యూట్యూబ్ ఐఎమ్ రీస్టార్టింగ్. యూట్యూబ్ మళ్ళీ చూస్తున్నవారు దయచేసి అది ఆ లింక్స్ షేర్ చేయాలని నేను కోరుచున్నాను. ప్లీజ్ టు షేర్ దట్ లింక్స్. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. Thank you, Holy Spirit. Just waiting. I'm waiting for the YouTube to be restarted. I'm sorry for the interruption. Hallelujah. Thank you, Jesus. Thank you, Jesus. Thank you, Holy Spirit. Thank you, Holy Spirit. Thank you, Master. Thank you, Holy Spirit. Thank you, Holy Spirit. Thank you, Jesus. Thank you, Jesus. Thank you, Jesus. Thank you, Jesus. Hallelujah. 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 Just hold a second. I'll just restart the YouTube and come back to the Word of God. Thank you, Jesus. Thank you, Holy Spirit. Hallelujah. 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 అప్పటి వరకు ఆ వర్డ్ తెలుగులో టైప్ చేసి ఉన్నారు కదా, 2-4. I want that to be typed in English also, please. Thank you, Holy Spirit. Thank you, Jesus. Thank you, Master. Hallelujah, hallelujah, hallelujah. సో ఇక్కడ దేవుడు హబక్కుక్తో చెప్తున్నాడు, ఐఎమ్ వెయిటింగ్ ఫర్ దట్ టు బి స్టార్టెడ్, బట్ నేను కంటిన్యూ చేస్తూ ఉంటాను. హబక్కుక్తో దేవుడు చెప్తున్న ఒక మాట ఏంటంటే, హబక్కుకు, అందరినీ నేను నాశనం చేయను, నేను అందరినీ నాశనం చేయను. కారణం, కొంతమంది నీతిమంతులు అక్కడ ఉన్నారు. దేర్ ఆర్ సమ్ రైచస్ హూ ఆర్ రైట్ ఇన్ మై సైట్, ఐ విల్ సేవ్ దెమ్. ఎలా అంటే దేవుడు చెప్తున్నాడు, నేను అన్యాయంగా, శ్రద్ధగా వినాలి, నేను అన్యాయంగా ఎవరిని నాశనం చేయను. నేను అన్యాయంగా ఎవరిని నాశనం చేయను. ద జస్ట్ షల్ లీవ్ బై ఫెయిత్. నీతిమంతుడు విశ్వాసమూలముగా జీవించును అని దేవుని వాక్యం. సో నీతిమంతుడు ఇక్కడ ఉండి ఉంటే, నేను మళ్ళా చెప్తున్నాను, నీతిమంతుడు విశ్వాసమూలముగా జీవించును అని దేవుని వాక్యం. ద రైచస్ షల్ లీవ్ బై ఫెయిత్. ఇక్కడ వెంటనే దేవుడు హబక్కుక్తో చెప్తున్నాడు, రెండో ప్రశ్నకున్న జవాబే 2వ అధ్యాయంలో ప్రారంభం అవుతుంది. ఈ 2వ ప్రశ్నకున్న జవాబే 2వ అధ్యాయంలో ప్రారంభం అవుతుంది. సో యూట్యూబ్ లైవ్ హ్యాస్ ఆల్రెడీ స్టార్టెడ్. అగైన్ ప్లీజ్ డు షేర్ ఇన్ అవర్ వాట్సాప్ గ్రూప్స్ సో పీపుల్ కెన్ ఫాలో బ్యాక్ ఇన్ టు ఇట్. లెట్ ద గాడ్స్ గ్లోరీ బి ప్రైజ్డ్. ఆమెన్. సో ఇక్కడ దేవుడు చెప్తున్నాడు, నీతిమంతులు కొంతమంది ఉన్నారు, వారిని నేను కాపాడుతాను, వారు విశ్వాసం మూలముగా బ్రతుకుతారు. హబక్కుక్, నువ్వేం టెన్షన్ అవ్వకు, అందరిని నేనేం నాశనం చేయను. హబక్కుక్ సైలెంట్గా వింటున్నాడు.
సెకండ్ చాప్టర్ మొదటి వర్స్ వచ్చేటప్పటికి హబక్కుకి తెలిసి ఆయన 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 నీవు నీవు ఆయన ఆయన ఈ రెండు పదములు ఎక్కువగా వాడతాడు హబక్కుకి. ఇక్కడ రెండో అధ్యాయంలో మనం చూస్తున్నప్పుడు చెప్తున్నాడు, ప్రభువా నీవు ఎలా నాశనం చేస్తున్నావో నేను చూడాలనుకో. కానీ దేవుడు చెప్తున్నాడు, రైట్ ఇట్ డౌన్ దిస్ విషన్, ఈ యొక్క దర్శనం నువ్వు రాసి జనాలందరికీ ఇది కనిపించాలి, లోకంలో ఉన్న వారందరికీ కనిపించాలి, మార్గంలో పరిగెత్తుతుపోతున్న వారందరికీ కనిపించాలి. బబులోనీయులు ఈ దేశం మీదకి వచ్చి నాశనం చేయబోతున్నారు, జొర్రబడి నాశనం చేయబోతున్నారు అని వారందరూ ఎరగాలి. అలాగ పెద్ద పెద్ద హార్డెన్స్ రాయి హబక్కుక్ అని దేవుడు హబక్కుక్తో చెప్తున్నది మనకి ఇక్కడ కనిపిస్తుంటుంది. దైవజనమా, దేవుడు నీతిమంతుడు. దైవజనమా మర్చిపోవద్దు. ఒకరోజు అబ్రహాముతో దేవుడు చెప్తున్నాడు, అబ్రహాము సొదోము గొమొర్రా పట్టణంను నేను నాశనం చేయబోతున్నాను అబ్రహాం అని చెప్తున్నప్పుడు, అప్పుడు అబ్రహాం చెప్తున్నాడు ఏంటి తెలుసా, ప్రభువా ఒకవేళ ఒక 50 మంది నీతిమంతులు ఉంటే, దేవుడు చెప్తున్నాడు ఒకవేళ 50 మెంబర్స్ 50 మంది నీతిమంతులు ఉంటే నేను వారిని క్షమించేస్తాను అబ్రహాం అంటున్నాడు. ఆ తర్వాత అబ్రహాం 40 మంది ఉంటే అలా లెక్క తగ్గించుకుంటూ ఉంటాడు. దేవుడు అంటాడు ఒక్కరు నీతిమంతుడున్నా నేను ఆ దేశాన్ని కాపాడుతాను అబ్రహాం అని దేవుడు చెప్తా ఉంటాడు పైసలా. కానీ ఒక్కరు కూడా అక్కడ కనిపించరు. దైవజనమా, దేవుడు నీతో చెప్తున్నాడు, దేవుడు అవినీతిమంతుడు కాదు, దేవుడు నీతిమంతుడు అని హబక్కుక్కి కూడా దేవుడు ఇక్కడ తెలియపరుస్తున్నాడు. నేను అన్యాయంగా ఎవరిని నాశనం చేయను హబక్కుక్. 20 సంవత్సరాల తర్వాత నువ్వు అడిగిన ప్రశ్నకి నేను నీకు జవాబిచ్చాను. జవాబిచ్చిన తర్వాత నువ్వు అలా చేయొద్దు దేవా అని నువ్వు మొరబెడుతున్నది బాగానే ఉంది, కానీ హబక్కుక్ నువ్వు సైలెంట్గా ఉండు. జస్ట్ యు బి సైలెంట్ హబక్కుక్. విను నేను ఎలా నాశనం చేయబోతున్నాను. ఇది పెద్ద పెద్ద బోర్డ్ హోర్డెన్స్ మీద నువ్వు రైట్ డౌన్ ద విషన్, లెట్ ద పీపుల్ నో అబౌట్ దిస్ విషన్ అండ్ దిస్ వర్డ్ ఆర్ దిస్ మెసేజ్ టు ద వరల్డ్ అని చెప్పినప్పుడు హబక్కుక్ రాసుకుంటూ వచ్చాడు. ఈ లైవ్ అయిపోయిన తర్వాత 2వ అధ్యాయం మీరు కంప్లీట్గా చదవాలని కోరుచున్నాను. ఎలా వాళ్ళు నాశనం చేయబోతున్నారు, కనికరం లేని బబులోనీయులు, ఆ తర్వాత కనికరం చూపిని బబులోనీయులు, ద్రోహులు, చాలా భయంకరముగా హింసించే వ్యక్తులే ఈ బబులోనీయులు. ఇవన్నీ మనం ఇలా చూసుకుంటా వస్తూ ఉంటే 3వ అధ్యాయంలోనికి మనం ఎంటర్ అయిపోదాం. మన ముందు సమయం కూడా లేదు, వెంటనే కట్ షార్ట్ చేసి వెళ్తున్నాను. 2వ అధ్యాయం మీరు తర్వాత చదవండి. అక్కడ వాళ్ళు ఎలా చేస్తారు, వాళ్ళు ఎలాంటి శిక్ష ఇస్తారు, వారు ఎలా నాశనం చేస్తారు అనేది దేవుడు మొత్తం చెప్తున్నప్పుడు హబక్కుక్ సైలెంట్గా ఇది వింటూ ఉంటాడు. అప్పటి వరకు భయంకరంగా ప్రశ్నించిన హబక్కుక్ ఇప్పుడు సైలెంట్గా దేవుడు చెప్తుందని వింటా వస్తున్నాడు పైసలో. కానీ ఒక విషయం ఏంటి తెలుసా దైవజనమా, హబక్కుక్ ఇప్పుడు మౌనంగా వింటూ హబక్కుక్ మాట్లాడుతున్న విధానం మారుతుంది. చూడండి 3వ అధ్యాయం 1వ వచనం. టైప్ ఇట్ డౌన్. 3rd chapter verse 1. 3rd chapter verse 1. ఇప్పుడు ప్రార్థన చేస్తున్నాడు హబక్కుక్. ఫస్ట్ 2 chaptersలో క్వశ్చనింగ్ అండ్ క్వశ్చన్కి ఆన్సరే కనిపిస్తూ ఉంటుంది. కానీ ఇక్కడ హబక్కుక్కి ప్రార్థన చేయాలనిపిస్తుంది పైసలా. నౌ వీ కెన్ హియర్ హబక్కుక్ ప్రే. హబక్కుక్ ప్రార్థన చేస్తుంది మనకి ఇక్కడ కనిపిస్తుంది. హబక్కుక్ ప్రార్థన చేయడం మనకి ఇక్కడ కనిపిస్తుంది పైసలా. ద ప్రేయర్ ఆఫ్ హబక్కుక్. టైప్ ఇట్ డౌన్. 3rd chapter verse 1 onwards. A prayer of Habakkuk the prophet on Shinar. O Lord, మీకు అర్థమవుతుందా? ఓ లార్డ్ అనే పదం ఎక్కడో విన్నట్టుంది కదా మీకు. 1వ అధ్యాయం 2వ వచనం. ఓ లార్డ్, హౌ లాంగ్ షెల్ ఐ క్రై, అక్కడ ప్రార్థన అయితే 3వ అధ్యాయానికి వచ్చేటప్పుడు హత్తుకునేవాడు కనిపిస్తాడు మనకి. ఆమెన్ చెప్పండి. హల్లెలూయా. పోరాడువాడు వెళ్ళిపోయి ఇప్పుడు హత్తుకునేవాడు మనకి కనిపిస్తాడు. క్లింగర్ కనిపిస్తాడు మనకి. నమ్ముతున్నవారంటే ఒక ఆమెన్ చెప్పి స్వీకరించండి దైవజనమా. వీ కెన్ సీ ఎ క్లింగర్ హియర్. చెప్తున్నాడు, ఓ లార్డ్, ఐ హ్యావ్ హర్డ్ యువర్ స్పీచ్. నీ మాటలు విన్నానయ్యా, నీ ప్రతి మాట నేను విన్నాను దేవా. ఐ హ్యావ్ హర్డ్ యువర్ స్పీచ్. I have heard your speech, O Lord. నీ మాటలు నేను విన్నాను. చూడండి. And was afraid. ప్రార్థనకి జవాబు దొరకట్లేదని
ప్రశ్నించిన అదే హబక్కూకు ఇక్కడ ఏం చెప్తున్నాడో తెలుసా దైవజనమా? నీ మాటలన్నీ నేను విన్నాను, నాకు భయం వేసింది, నాకు భయం వేసింది. ఐ వాజ్ అఫ్రేడ్. ఆ తర్వాత చూడండి, హిస్ రైటింగ్, ఓ లార్డ్, రివైవ్ యువర్ వర్క్ ఇన్ ద మిడ్స్ ఆఫ్ ద ఇయర్స్, అండ్ ఇన్ ద మిడ్స్ ఆఫ్ ఇయర్స్ మేక్ ఇట్ నోన్. ఇన్ wrath remember mercy. Wonderful prayer of Habakkuk. I have never seen a person praying in this type. ఇలాంటి ఒక ప్రార్థన చేస్తున్న ఒక వ్యక్తిని నేను చూడలేదు దైవజనమా. హబక్కూకు చేస్తున్న ప్రార్థన ఏంటి తెలుసా? చెప్తున్నాడు, దేవా నీ మాటలన్నీ విన్నాను, నాకు భయం వేసింది, నాకు భయం కలిగింది. కానీ నేను మీతో ఒకే ఒక్క విషయం చెప్తాను దేవా, అదేంటి తెలుసా? నీ శిక్షలో ఒక్కసారి కనిగరం చూపించండి. ఆ మాట ఒకసారి టైప్ చేయండి పాసిబుల్ అయితే, ఇంగ్లీష్లోను అండ్ తెలుగులోను. 3వ అధ్యాయము 2వ వచనము చూడండి. ఇన్ wrath రిమెంబర్ మర్సీ. శిక్షలో కూడా, మీరు శిక్షించడానికి వస్తున్నప్పుడు కూడా దయచేసి కనికరం చూపించండి దేవా. వండర్ఫుల్ ప్రేయర్ గాడ్స్ చిల్డ్రన్. ఎంత వండర్ఫుల్ ప్రేయర్ తెలుసా హబక్కూకు చేస్తుంది. ఇక్కడ హబక్కూకు చెప్తున్నాడు, దేవా నువ్వు చెయ్యొద్దట్లా, నువ్వు ఆపేయి అని చేయట్లేదు ఇప్పుడు ప్రార్థన. ఇప్పుడు చెప్తున్నాడు, హీస్ ప్రేయింగ్, లార్డ్ ఐ రిక్వెస్ట్ యూ, మై హంబుల్ రిక్వెస్ట్ ఇస్ దాట్, నీ ఒక తీర్పులో కనికరం చూడాలని మేము కోరుచున్నాము. ప్రైజ్ ది లార్డ్. నేను ఒక ఉదాహరణ చెప్పాలని నేను కోరుచున్నాను. ఒక పెయింటర్, ఒక వ్యక్తి పెయింటింగ్ వేపిస్తున్నాడంట. ఒక పెయింటింగ్ వేపిస్తున్నప్పుడు ఈ వేపిస్తున్న వ్యక్తి ఈ పెయింటర్తో అడిగాడంట, ఈ పెయింట్ నువ్వు వేస్తున్నావు కదా, ఈ పెయింట్ని బట్టి మనకేమైనా న్యాయం జరుగుతుందా అని అడిగితే ఈ పెయింటర్ ఏం చెప్తాడని తెలుసా? ఈ పెయింట్ వేసినందున న్యాయం జరుగుతుందో జరగదో నాకు తెలియదు, కానీ పొరపాటున ఈ పెయింట్ వేసిన వారికి చెప్తున్న వ్యక్తి, ఈ పెయింట్ వేసిన వ్యక్తి చెప్తున్నాడు ఏంటంటే, పొరపాటున కూడా ఈ పెయింట్కి న్యాయం జరుగుతుందా అని మీరు నాతో అడగొద్దు. ఎందుకొరకు తెలుసా? ఎవడన్నా కనికరిస్తే మాత్రమే దీన్ని కొనుక్కుంటాడు. దీన్ని పెయింట్ అనరు, దీన్ని ఇంకేదో అంటారు అన్నాడంట. పైసలాడు. ఇక్కడ దే వాంట్ టు షో మర్సీ. ఇప్పుడు హబక్కూకు చేస్తున్న ప్రార్థన ఏంటి తెలుసా? హబక్కూకు చెప్తున్నాడు, ఓ లార్డ్ నీ శిక్షలో కూడా, నీ న్యాయ తీర్పులో కూడా కనికరం చూపించయ్యా అంటున్నాడు. ఆమెన్ చెప్పండి. హల్లెలూయా. నేను మరలా మీతో చెప్తున్నాను, ఆయన కనికర సంపన్నుడు దైవజనమా. హల్లెలూయా. See the wonderful prayer of Habakkuk. He's telling that in your wrath please show us mercy. ఎలా ఉంది చూడండి. Midst of the years make known in wrath remember mercy. Praise the Lord. ఆ తర్వాత చూడండి, his glory covered the heavens. His glory covered the heavens. Praise the Lord. ఇదే హబక్కూకులో మార్పు ఎలా వచ్చింది తెలుసా? చూడండి, హబక్కూకులో వచ్చిన మార్పు మొదటి అధ్యాయం మొదటి వచనంలో మనం చదువుతున్నప్పుడు, యూ విల్ నాట్ హియర్, నీవు నా ప్రార్థన వినవా అని చెప్తున్న అదే హబక్కూక్. 2వ అధ్యాయంకి వచ్చేటప్పటికి, అండ్ ఐ వాచ్ టు సీ వాట్ హీ విల్ డూ, ఆయన ఏం చేస్తాడో చూస్తా అంటున్నాడు 2వ అధ్యాయంకి వచ్చేటప్పటికి. బట్ 3వ అధ్యాయానికి వచ్చేటప్పటికి ఒక హత్తుకునేవాడు మనకి ఇక్కడ కనిపిస్తున్నాడు. హత్తుకునేవాడు, నమ్ముతున్నవాడు అంటే ఒక ఆమె అని చెప్పి స్వీకరించండి దైవజనమా. వీ కెన్ సీ ఏ క్లింగర్ హియర్. యూట్యూబ్లో వింటున్న వారికి నా వాయిస్ మోస్ట్లీ క్లియర్ ఉందని నేను నమ్ముచున్నాను. ఇఫ్ మై వాయిస్ ఇస్ నాట్ క్లియర్, ఐఎమ్ రియలీ సారీ. యూట్యూబ్ ఫేస్బుక్లో ఆల్రెడీ చెప్తున్న ఆ మెసేజ్ అగైన్ ఇట్ విల్ బీ ఇన్ ద యూట్యూబ్. ద సెకండ్ పార్ట్ యూ కెన్ ఫాలో ఇన్ ద యూట్యూబ్. As soon as this message is over, I'll upload it. Don't worry. Praise the Lord. So, ఇక్కడ చూడండి, he's saying that in first chapter he's saying you, నీవు అంటున్నాడు. సెకండ్ చాప్టర్లోకి వచ్చేటప్పటికి ఆయన అంటున్నాడు. బట్ థర్డ్ చాప్టర్లోకి వచ్చేటప్పుడు what he's saying, you know, see that clearly, I have heard. నేను ఆమెన్ చెప్పండి.
ఇప్పుడు నేను అంటున్నాడు. హీఈస్ రిప్రజెంటింగ్ గాడ్ యాజ్ ఐ హ్యావ్ హర్డ్ నౌ. అప్పుడు వారికి ఆయన, నువ్వు, ఇలాంటి పదాలు మనం మాట్లాడుతున్నప్పుడు ఇది మర్యాద లేని పదాలే. ఆయన చెప్పిండంట కదా, నువ్వు చెప్పినావంట కదా, ఈ రెండు పదాలు మాట్లాడుతున్నప్పుడు మనకి కోపం వస్తూ ఉంటుంది. కారణం ఏంటి తెలుసా? ఆయన నువ్వు అన్నటప్పుడు ఇట్స్ నాట్ ఎ రెస్పెక్ట్ఫుల్ వర్డ్. బట్ నేను చెప్తున్నా కదా అని చెప్పినప్పుడు ఉన్న ఆ మర్యాద వేరు. ప్రైజ్ ది లార్డ్. నేను విన్నాను, ఇట్స్ సంథింగ్ రెస్పెక్టబుల్. అందుకొరికి ఇక్కడ సెల్ఫ్ రెస్పెక్ట్ అనేది మనకి చాలా ఇంపార్టెంట్. ఇక్కడ హబక్కూక్ అప్పటి వరకు నీవు ఆయన అని మాట్లాడుతున్న రిప్రజెంట్ చేస్తున్న అదే దేవుణ్ణి ఇప్పుడు హబక్కూక్ చెప్తున్నాడు, ఐ హావ్ హర్డ్ యువర్ ప్రేయర్ ఓ లార్డ్. ఆ శిక్షలో కూడా, ఆ న్యాయములో కూడా దయచేసి కనికరం చూపు దేవా అని హబక్కూక్ ప్రార్థన చేస్తుంది. మనకి ఇక్కడ కనిపిస్తుంది దైవజనమా. ఆ తర్వాత చూడండి, హిస్ బ్రైట్నెస్ వాజ్ లైక్ లైట్. ఇప్పుడు దేవుని గురించి పొగుడుతున్నాడు, దేవుని గురించి వివరిస్తున్నాడు. హీ స్టూడ్ అండ్ మెజర్డ్ ద ఎర్త్, హీ లుక్డ్ అండ్ స్టార్టిల్డ్ ద నేషన్స్ అండ్ ద ఎవర్ లాస్టింగ్ మౌంటైన్స్ వర్ స్కాటర్డ్. చూడండి ఒక్కొక్కటి. 8వ వచనము, ఓ లార్డ్ వేర్ యూ డిస్ప్లీజ్డ్ విత్ ద రివర్స్, వాస్ యువర్ యాంగర్ అగైన్స్ ద రివర్స్, యువర్ వాట్ అగైన్స్ ద సీ. ఒక్కొక్కటి చెప్తా వస్తున్నాడు కంటిన్యూగా. ఎంత చెప్తున్నాడు తెలుసా? దేవుని పొగుడుతా వస్తున్నాడు. ఈ పొగడతంతా ఎందుకొరకు తెలుసా? కనికరం చూపించాలని, ఆయన కనికరం చూపించాలని, ఆ కష్టములో కూడా కనికరం చూపించాలని. బట్ నేను మళ్ళా చెప్తున్నాను దైవజనమా, ఇక్కడ జరుగుతున్న ఒక సంఘటన ఉంది తెలుసా? అదే 3వ అధ్యాయంలో నేను ముగించబోతున్నాను ఇంకొక 5-10 minutesలో. 17వ వచనం, చాప్టర్ 3 verse 17 ఒకసారి చదవండి. 17వ వచనము చూడండి. 17వ వచనం అక్కడ టైప్ చేయండి. ఇట్స్ అ సాంగ్ ఆఫ్ హబక్కూక్. 3rd chapterలో హిస్ క్యారెక్టర్ చేంజెస్. హీ బికమ్స్ ఎ ప్రేయర్ఫుల్ మ్యాన్. హీ రిక్వెస్ట్ ఇన్ హిస్ ప్రేయర్. ఆయన తన ప్రేయర్లో రిక్వెస్ట్ చేస్తూ ఉంటాడు. రెండోది, హీ విల్ సింగ్ ఎ హిమ్. ఇప్పుడు పాట పాడుతున్నాడు. ఆ పాట నేను జస్ట్ చిన్నగా మీకు వివరిస్తాను. ఇది అయిపోయిన తర్వాత మీరు చదవండి. దో ద ఫిగ్ ట్రీ మే నాట్ బ్లాసమ్ నార్ ఫ్రూట్ బీ ఆన్ వైన్స్, దో ద లేబర్ ఆఫ్ ద ఆలివ్ మే ఫెయిల్. ఇది మనకు అర్థం కాదు. మనం ఫస్ట్ టైం చదివినప్పుడు మనకి ఇది అర్థం కాదు. ఎందుకంటే ఇది మనకి ఎందుకు అర్థం కాదంటే దైవజనమా, ఇక్కడ ఒక విషయం మనం అర్థం చేసుకోవాలి. బబులోనీయులు వచ్చి నాశనం చేసిన తర్వాత ప్రదేశం ఎలా ఉండబోతుందో అని ఊహించుకొని ఆలోచించుకొని పాడుతున్న పాటే హబక్కూక్. ఇది 3వ అధ్యాయములో చూడండి. 3వ అధ్యాయములో హబక్కూక్ పాడుతున్న పాట 17వ వచనం, చాప్టర్ 3 verse 17లో హీ సింగింగ్ ఏ సాంగ్. ఎప్పుడు తెలుసా తన పాట పాడుతున్నది? ఎప్పుడు తెలుసా? సందర్భం ఎప్పుడు తెలుసా? బబులోనులు వచ్చి నాశనం చేస్తే ఎలా ఉండబోతుంది ముందున్న దినములలో ఎలా ఉండబోతుంది అని ఆలోచిస్తూ రాసిన ఒక పాటనే ఈ 17వ వచనం. చూడండి, దో ద ఫిగ్ ట్రీ మే నాట్ బ్లాసమ్. ప్రైజ్ ది లార్డ్. తర్వాత చూడండి, నార్ ఫ్రూట్ బీ ఆన్ ద వైన్స్, దో ద లేబర్ ఆఫ్ ద ఆలివ్ మే ఫెయిల్. చూడండి చెప్తున్నాడు, ఏది ఫలం ఇవ్వకపోయినను, ఏ చెట్టు ఫలం ఇవ్వకపోయినను, ఫలం ఇవ్వట్లేదు అంటే దాని అర్థం ఏంటంటే చెట్టు నరుక్కొని వెళ్ళిపోయారు అని అర్థం. బబులోనులు వచ్చి నాశనం చేస్తే ఇలాగా ఉంటుంది. చెట్టు ఫలం ఇవ్వనీకి ఇంకా చెట్టు అక్కడ ఉండదు, నీతి అక్కడ ఉండదు. అన్యాయం అన్నిటిని తీసుకొని వెళ్ళిపోతారు అన్యాయస్తులు. ఈ అన్యాయులను బాగు చేయటం కొరకు ఇంకా గొప్ప అన్యాయస్తులు వచ్చి దేశంలో దిగితే ఎలా ఉండబోతుంది అని ఇక్కడ హబక్కూక్ వివరిస్తుంది కనిపిస్తుంది, పాడుతుంది కనిపిస్తుంది. చూడండి, అండ్ ద ఫీల్డ్స్ ఈల్డ్ నో ఫుడ్, దో ద ఫ్లాక్ మే బి కట్ ఆఫ్ ఫ్రమ్ ద ఫోల్డ్ అండ్ దేర్ బి నో హర్డ్ ఇన్ ద స్టాల్స్. ఇప్పుడు 18వ వచనంలో హబక్కూక్ చెప్తున్న ఒక వండర్ఫుల్ వర్డ్. ఈ ఒక క్యారెక్టరే నీకు నాకు ఉండాలి. మనం అందరం పోరాడుతాము, దేవునితో అనేకసారి ప్రశ్నిస్తాము, ఆ తర్వాత దేవుని శిక్షను అనేకసారి మనం పొందుకుంటాము, కానీ మరలా అదే పాత జీవితంలోకి మనం వెళ్తూ ఉంటాము. బట్ ఐ సే సంథింగ్ టుడే న్యూ టు యూ పీపుల్, టర్న్. నిన్ను దేవుడు శిక్షిస్తున్నప్పుడు కూడా ఆయన కనికరం నీ మీద ఉన్నదని నువ్వు మర్చిపోవద్దు దైవజనమా. హిస్ గ్రేస్ ఈజ్ అపాన్ యూ, డోంట్ వరీ అబౌట్ దాట్. ఇప్పుడు దేవుడు వెంటనే ఇక్కడ చెప్తున్నాడు చూడండి, 18వ వచనం. ఐ వాంట్ దట్ వర్స్ టు బి డిస్ప్లేడ్ ఆన్ ద స్క్రీన్. 18th verse, ఎట్ ఐ విల్ రిజాయిస్ ఇన్ ద లార్డ్. ఇదేమీ జరిగినను, బబులోన్లోచి నాశనం చేసినను, బబులోన్లోచి మింగివేసినను, బబులోన్లోచి ఏది చేసినను, ఎలా ఉండబోతుందో నాకు తెలుసు. ఈ బబులోన్లో వచ్చినప్పుడు ఎలా నాశనం కనిపించబోతుందో నాకు తెలుసు. కనుక ఏమి జరిగినను నేను మాత్రం
యెహోవా యందు ఆనందించడం మాత్రం నేను ఆపను. ఐ విల్ జాయ్ ఇన్ ద గాడ్ ఆఫ్ మై సాల్వేషన్. నన్ను రక్షించిన నా దేవుని యందు నేను ఆనందిస్తాను. ఎటువంటి నాశనం జరిగినను దేశంలో, ఎటువంటి అన్యాయము నేను చూసినను, నేను మాత్రం దేవుని స్తుతించడం మాత్రం ఆపును అనే ఒక కంక్లూషన్కి ఇక్కడ హబక్కూకు వస్తున్నది మనకి కనిపిస్తున్నది. ద లార్డ్ గాడ్ ఈజ్ మై స్ట్రెంగ్త్. దేవుడు నాకు బలమై ఉన్నాడు. హీ మేక్స్ మై ఫీట్ లైక్ డీర్స్ ఫీట్ అండ్ హీ విల్ మేక్ మీ వాక్ ఆన్ మై హై హీల్స్. మీకు అర్థమవుతుందా దైవజనమా? ద ఎండ్ ప్రేయర్ ఆఫ్ హబక్కూక్ వాస్ వెరీ వండర్ఫుల్. 3వ అధ్యాయంలో కంప్లీట్గా మనం చూస్తుంది ఏంటి తెలుసా? 3వ అధ్యాయంలో మొదట్లో చెప్తాడు, దయచేసి ప్రభు, ద ప్రేయర్, ఇన్ ప్రేయర్ ద మెయిన్ పాయింట్, నీ ఒక న్యాయ తీర్పులో కూడా దయచేసి కనికరించు దేవా, నీ న్యాయములో కూడా కనికర అనే విషయం మర్చిపోద్దు దేవా అని హీ వాస్ మేకింగ్ హిమ్ టు రిమెంబర్ ద మర్సీ. కనికరం గురించి గుర్తు చేస్తూ ఉంటాడు. రెండోది వచ్చేటప్పటికి ఆలోచించండి, రెండవ విషయానికి వచ్చేటప్పటికి పాట పాడుతున్నప్పుడు చెప్తున్నాడు ఎలా ఉండబోతుందో, వచ్చి బబులోనిలో వచ్చి నాశనం చేసిన తర్వాత ఎలా ఉండబోతుందో ఆలోచిస్తేనే ఊహించుకొని ఒక పాట రాస్తున్నాడు. రాసిన తర్వాత చెప్తున్న ఒక మాట ఏంటి తెలుసా? ఏం జరిగినా నేను దేవుని యందు ఆనందించడం మాత్రం ఆపను, దేవుని స్తుతించడం మాత్రం నేను ఆపను, నా కేడము ఆయనే, నా బలము ఆయనే అని ధైర్యముగా ఆ ఒక మాట చెప్పి వాక్యమును ముగిస్తున్నాడు హబక్కూక్. ఎంత వండర్ఫుల్ మైనర్ ప్రాఫిట్. నేను అనుకుంటాను మైనర్ ప్రాఫిట్ అని ఎందుకు ఈ పుస్తకాలకి పేర్లు పెట్టారో అని నేను ఆలోచించినప్పుడల్లా నాకు ఇలా అనిపిస్తుంది, ప్రాఫెసీ కొంత సమయమే ఉంది కనుక ఒక మైనర్ ప్రాఫిట్ అని పేరు పెట్టి ఉండవచ్చు. కానీ ఈ హబక్కూక్ ద్వారా మనం నేర్చుకుంది ఏంటి తెలుసా? 3 విషయాలు మర్చిపోవద్దు. ఈ హబక్కూక్ పుస్తకంలో మనం 3 విషయాలు నేర్చుకున్నాం, మర్చిపోదు దైవజనమా. 1, ఎందుకు నా ప్రార్థన వినట్లేదు అని ప్రశ్నిస్తున్న విధానం మనం చూసాం. జవాబు దొరికిన తర్వాత దేవుడు నాశనం చేస్తాడు అని విన్నప్పుడు హబక్కూక్ ఎలా ప్రార్థన చేస్తున్నాడో తెలుసా? నీ న్యాయ తీర్పులో కూడా కనికరం చూపించు దేవా అని అడుగుతున్న ప్రార్థన మనకి ఇక్కడ కనిపిస్తున్నది. 3వ వచనానికి వచ్చినప్పటికీ ఎటువంటి నాశనం వచ్చినను, నాశనం ఎలా జరగబోతుందో నాకు కనిపించింది, నువ్వు నాతో మాట్లాడి ఉన్నావు, నేను అది చూస్తున్నాను కనుక ఎటువంటి నాశనం వచ్చినను అది ఎలా ఉండబోతుందో అని కూడా నాకు తెలిసినప్పటికీ కూడా నేను ఒక్క విషయం చెప్తాను దేవా, నేను నీలో ఆనందించడం మాత్రం ఆగను, నేను నిన్ను స్తుతిస్తూనే ఉంటాను, నేను నిన్ను ఆరాధిస్తూనే ఉంటాను. కారణం నీవు నా బలం, నా కేడం, నా దుర్గమై ఉన్నావని హబక్కూక్ చెప్తున్నది మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంటుంది. నమ్ముతున్న వారంటే ఒక స్తోత్రం విందామా దైవజనమా? మర్చిపోదు దైవజనమా. ఈ 3 విషయములు మనం గుర్తు తెచ్చుకోవాలి. మన లైఫ్లో అప్లై చేయాల్సిన, హబక్కూక్ పుస్తకం ద్వారా మన లైఫ్లో అప్లై చేస్తున్న ఒక 3 థింగ్స్ ఏంటి తెలుసా? మనకున్న అలవాటు దేవుడిని ప్రశ్నిస్తాం, అది కామనే. బట్ రెండో విషయం నేను చెప్తున్నాను, దేవుని శిక్ష దొరుకుతున్నప్పుడు కూడా మనం ప్రార్థన చేయాల్సిన విధానం ఇదే, హ్యావ్ మర్సీ ఈవెన్ ఇన్ యువర్ జడ్జ్మెంట్ ఓ లార్డ్. నీ తీర్పు నందు కూడా నీ కృప చూపించయ్యా అని మనం ప్రార్థన చేయాలి. 3వది, ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎన్ని వేదనలు వచ్చినా నిన్ను స్తుతించడం మాత్రం నేను ఆపను దేవా అని నీవు స్తుతిస్తే దేవుడు అద్భుతములు చేసి నడిపిస్తాడు. దైవజనమా, ఒక్కసారి మనని మనం సమర్పించి మనం ప్రార్థన చేసి ముగించుకుందామా? థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. థ్యాంక్ యూ జీసస్. ప్రతి ఒక్కరు మనం దేవుని స్తుతిస్తాము. నమ్ముతున్న వారంటే ఒక హల్లెలూయా చెప్పి నాతో పాటు కలిసి పాడండి దైవజనమా. ఆపత్కాలమందు మా దుర్గమా, నలిగిన వారికి ఆశ్రయమా. ఆపత్కాలమందు మా దుర్గమా, నలిగిన వారికి ఆశ్రయమా. మా దుర్గమా ఆశ్రయమా, మా దుర్గమా ఆశ్రయమా. అంతరంగమందు స్తుతించెదను, తౌన హృదయముతో స్తుతించెదను. అంతరంగమందు పొగడెదను. చెప్దామా? ఉన్నతుడా నిన్ను గూర్చి అనుదినం ఆనందింతున్. ఉన్నతుడా నిన్ను గూర్చి అనుదినం ఆనందింతున్. స్తుతించెదను పునరుదయముతో, పొగడెదను అంతరంగమందు. చెప్దామా? స్తుతించెదను పునరుదయముతో, పొగ
పొగడెదను అంతరంగమందు. ఉన్నతుడా నిన్ను గూర్చి అనుదినం ఆనందింతున్. చెప్దామా? ఉన్నతుడా నిన్ను గూర్చి అనుదినం ఆనందింతున్. స్తుతించెదను పునరుదయముతో, పొగడెదను అంతరంగమందు. స్తుతించెదను పునరుదయముతో, పొగడెదను అంతరంగమందు. ప్రార్థన చేసాం, మనం ముగించుకుందాం. ఐ నో దట్ యు వర్ బ్లెస్డ్ త్రూ హబక్కుక్ బుక్. యూట్యూబ్ ద్వారా ఉన్న వారికి పాపం సమ్ టెక్నికల్ ఇష్యూ ఆర్ సమ్ నెట్ ప్రాబ్లమ్, ఆ యూట్యూబ్ మధ్యలో ఆగిపోయింది. బట్ ఫేస్బుక్లో చెప్పినదాన్ని కూడా వెంటనే యూట్యూబ్లోకి నేను ఈరోజు అప్లోడ్ చేస్తాను. సో కైండ్లీ ఫాలో దట్ అండ్ షేర్ దట్. మ్యాక్సిమం ఎంతమందికి ఇది షేర్ చేయడానికి కుదురుతుందో అంతమందికి షేర్ చేయండి. లెట్ దెమ్ బీ బ్లెస్డ్. ఐ హోప్ యు ఆర్ బ్లెస్డ్ విత్ దిస్ బుక్ కాల్డ్ హబక్కుక్. నేను హబక్కుక్ పూర్తిగా డీటెయిల్డ్గా వెళ్ళలేదు, కట్అవుట్ చేస్తూ వెళ్ళి ఉన్నాను. బట్ టాప్ అండ్ ఎండ్, హెడ్ అండ్ టేల్ మాత్రం నేను చెప్పేసి ఉన్నాను. హబక్కుక్ పర్పస్ ఆఫ్ దిస్ బుక్ ఈస్ ఒకటి, యూదా చేస్తున్న పాపమును హబక్కుక్ 20 yearsగా ప్రేయర్ చేస్తూ జవాబు కొరకు ఎదురు చూస్తూ దేవుడిని ప్రశ్నిస్తడం మనకు కనిపిస్తుంది మొదటి అధ్యాయంలో. ఆ తర్వాత దేవుడు జవాబు ఇవ్వడం మొదలుపెట్టగా రెండో ప్రశ్న అడుగుతున్నాడు. ఈ దొంగలని సరి చేయుట కొరకు నువ్వు గజ దొంగల్ని పంపించడం ఇది న్యాయం కాదు కదా దేవా అని చెప్తున్నాడు. మూడోది, మనం ఆలోచిస్తున్నప్పుడు ఒక వాచ్ టవర్ మీద ఎక్కి దేవుడు ఎలా నాశనం చేయబోతున్నాడో అని ఎదురు చూస్తున్న సమయమున దేవుడు దర్శన రూపంగా తనతో మాట్లాడి ఇది ఒక పలక మీద రాసి పెద్దగా రాసి జనాలు అందరూ పరిగెత్తి వెళ్తున్న వారి కూడా ఇది చదివేటట్టు నువ్వు రాయాలి అని చెప్తూ, ఇలాంటి ఒక నాశనం జరగబోతుందని విన్నప్పుడు హబక్కుక్ భయపడిపోయి వణికిపోయి, బైబిల్లో 3వ అధ్యాయంలో రాయబడి ఉంటుంది, వణికిపోయి నా కాళ్ళు వణికిపోయాయి నీవు మాట్లాడుతున్న విధానం చూసినప్పుడు, నీవు మాట్లాడిన ప్రార్థన, నీవు మాట్లాడిన మాటలు నేను విన్నప్పుడు నేను భయపడిపోయాను, కృంగిపోయాను అని హబక్కుక్ చెప్తుంది అక్కడ మనకు కనిపిస్తుంది. కానీ అదే 3వ అధ్యాయం ప్రారంభ ప్రార్థనలో ఆయన చెప్తాడు, దేవా నీ న్యాయ తీర్పు నందు కూడా దయచేసి కనికరం చూపించుము, నీ న్యాయములో కూడా కనికరం చూపించు అని ప్రార్థించిన ఎంతమంది ప్రవక్తలు ఉన్నారో నాకు తెలియదు. కానీ హబక్కుక్ మాత్రం చేస్తున్న ప్రార్థన అలాంటి ఒక ప్రార్థనే దైవజనమా. ఆ తర్వాత హబక్కుక్ చెప్తున్నాడు, ఈ ఒక దేశమును బబులోనిలోంచి నాశనం చేసిన తర్వాత ఎలా ఉండబోతుందో అని ఊహించుకొని, దర్శనంను దేవుడు చెప్పినప్పుడు ఊహించుకొని రాస్తున్న పాటనే 3వ అధ్యాయంలో 17వ వచనం నుండి మనకి అక్కడ కనిపిస్తూ ఉంటుంది. అక్కడ చెప్తున్నాడు, ఏమి జరిగినను దేవా నిన్ను స్తుతించడం మాత్రం నేను ఆపను, నిన్ను గణపరచడం మాత్రం నేను ఆపను, కారణం నీవు నా బలమై ఉన్నావు అని దేవుడిని మరలా పొగుడుతూ హబక్కుక్ హత్తుకుంటాడు దేవుణ్ణి. ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా తిరిగి దేవుణ్ణి హత్తుకొని ఈ పుస్తకాన్ని ముగిస్తున్నట్టు మనకి ఇక్కడ కనిపిస్తుంది. ఎస్ బ్రదర్, టుడే వీఆర్ బ్లెస్డ్ విత్ దిస్ హబక్కుక్ పుస్తకం అని మీకు అనిపిస్తే జస్ట్ టైప్ ఏ ఆమెన్, జస్ట్ సే దట్ లార్డ్ థ్యాంక్ యూ లార్డ్ ఫర్ దిస్ హబక్కుక్ బుక్. ఈ యొక్క పుస్తకం బైబిల్లో పెట్టి ఇది నేర్చుకునే కృప మాకు ఇచ్చి ఉన్నాడు దేవుడు అని మీరు అనిపిస్తే, మీ అందరికీ అనిపిస్తే ఒక ఆమెన్, ఒక హల్లెలూయా దేవుడిని గణపరచండి. దేవుడు మనకి తోడై ఉండి నడిపించును గాక. మనం కలిసి ప్రార్థన చేసి మనం ఈ సెషన్ని ముగించుకుందాం. పరిశుద్ధాత్మ దైవమా, ఈ యొక్క సమయంకి వందనం తెలియజేస్తున్నాం. ఎందరైతే ఈ హబక్కుక్ పుస్తకం ద్వారా ప్రభువా ఏమేమి నేర్చుకున్నారో వారందరినీ ఒకసారి జ్ఞాపకం చేసుకోండి, దీవించండి, ఆశ్రయించండి. ప్రత్యేకమైన సంతోషం, సమాధానం, శాంతి, నెమ్మది వారందరి జీవితంలో పొంగి ప్రవహించును గాక. నీ మహిమ కొరకు వాడుకోండి రాజా, నీ రక్తంతో ముద్ర వేయండి రాజా. పరిశుద్ధాత్మదేవమా, మీకు అసాధ్యమైన ఏమైనా ఉన్నదా? మీకు అన్నీ సాధ్యమే. ఒక మాట మీరు పలికితే చాలు రాజా. హబక్కుక్ ద్వారా మేము అనేకం నేర్చుకున్నామయ్యా. ప్రభువా, ఈరోజు దేశంలో కరోనా వైరస్ ద్వారా అనేకులు ఇబ్బంది పడుతున్నారు ప్రభువా. సంఖ్య 20 లక్షల పైన దాటిపోయింది, మేము చూస్తున్నాం ప్రభువా. నీ న్యాయ తీర్పు నందు కూడా కనిగరం చూపించమని మేము అందరం ప్రార్థిస్తున్నామయ్యా. మా దేశంలో నాకు కనిగరం చూపించయ్యా ప్రభువా. ఇంకా నష్టం జరగకూడదయ్యా. దయచేసి పరిశుద్ధాత్మదేవ నీవు అద్భుతం చెయ్యమని ప్రభువా. ఈ హబక్కుక్ పుస్తకం ద్వారా మేము నేర్చుకొని నీ సన్నిధిలో మేము అందరము ఐక్యముగా ప్రార్థిస్తున్నాము. ఈరోజు లైవ్లో ఎంతమంది అయితే విన్నారో, యూట్యూబ్ లైవ్ ద్వారాను, ఫేస్బుక్ లైవ్ ద్వారా ఎందరైతే విని ఉన్నారో వారందరినీ మీరు దీవించండి, ఆశీర్వదించండి. సంతోషం, సమాధానం, శాంతి, నెమ్మది వారందరి జీవితంలో పొంగి ప్రవహించును గాక. నీ గొప్ప కార్యం మీరు చేసి నడిపించమని, మీరే మా ద్వారా మహిమ ఘనత ఎల్లప్పుడూ పొందుకోమని రాజా. రాత్రికాల సమయం మేము నిద్రిస్తుండగా మంచి నిద్రను మాకు దయచండి. కళల ద్వారా, దర్శనాల ద్వారా మాతో మాట్లాడండి. వేకుగా లేచి నీ ఘనమైన నామని గణపరిచే కృప మరలా మా అందరికీ ఇస్తారని నమ్ముచు మీరే మా ద్వారా మహిమ ఘనత ఎల్లప్పుడూ పొందుకోమని యేసు క్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థించి వినయంతో వేడుకుంటున్నా మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. గాడ్ బ్లెస్ యూ, గాడ్ బీ విత్ యూ. మీరు అందరు ఎదురు చూస్తుండవచ్చు రేపటి దినం ఏ పుస్తకం ద్వారా నేను ముందుకి రాబోతున్నానో అనేది. అది మీకు రేపు ఉదయకాలమే నోటిఫికేషన్ వస్తుంది.
ఏ ప్రాఫిటికల్ బుక్ ద్వారా నేను మీ ముందుకి రాబోతున్నాను అనేది అది రేపటి దినం నేను చెప్తాను. సో ఏ ప్రవక్త పుస్తకంను మరలా రేపటి దినం నేను మాట్లాడబోతానో అది చెప్తాను. దేవుడు అప్పటి వరకు మీ అందరికీ తోడై ఉండి కాచి నడిపించి ముందుకి తీసుకొని వెళ్ళును గాక. గాడ్ బ్లెస్ యూ. గాడ్ బీ విత్ యూ. హ్యావ్ ఎ బ్లెస్సెడ్ నైట్. బాయ్.